ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ప్రార్థన మనం చూస్తూ ఉన్నాం. గడిచిన సంవత్సరాల కాలంగా ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. మరలా మీకు జ్ఞాపకం చేస్తున్నారు. ఒకవేళ గడిచిన దినాల్లో సరిగ్గా వినకపోతే ఇలా ఈరోజు కొత్తగా వచ్చినటువంటి వారికి చిన్న ఇంట్రడక్షన్ జాగ్రత్తగా విందాం. నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను, లోకము కొరకు ప్రార్థన చేయటలేదు. నీవు నాకు అనుగ్రహించి ఉన్నవారు నీ వారైనందున వారి కొరకే ప్రార్థన చేయుచున్నాను. ప్రియరా, గమనించినప్పుడు ఇది యేసుక్రీస్తు ప్రభు వారు చేస్తున్న ప్రార్థన. నా పిల్లలు మీరు కొంచెం కామ్గా ఉండాలా. మీరు అటు ఇటు తిరుగుతూ ఆటలాడుతూ ఉంటే దృష్టి మరలుతూ ఉంది. అలా ఉండకూడదు. కామ్గా ఉండండి. పక్కన కూర్చోండి. నాన్న పక్కన కూర్చోండి. తిరగకూడదు అలాగా. డోంట్ మూవ్. అటు ఇటు తిరగండి. కామ్గా కూర్చోండి. నిద్ర వస్తే పడుకోండి. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు చేస్తున్న ప్రార్థన 17వ అధ్యాయం అంతా కూడా యేసు ప్రభు వారు మన నిమిత్తమై చేస్తున్న ప్రార్థన చూస్తాం అక్కడ. కనుక ఆయన ఏమంటున్నారంటే, నేను వారి నిమిత్తమే ప్రార్థన చేయుచున్నాను, అందరి కొరకు ప్రార్థన చేయట్లేదు అంటున్నారు ఆయన. ఎలాగంట? అందరి నిమిత్తం ప్రార్థన చేయట్లేదు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు కదా. ఆయన లోకమును ఎంతో ప్రేమించును. ఇవన్నీ చూస్తాం మనం. లోకం అంటే అందరం అనుకుంటాం, అందరి గురించి అనుకుంటాం, అన్ని విషయాల గురించి అనుకుంటాం. కానీ స్పష్టంగా తెలియజేస్తున్నారు, నేను వారి కొరకే ప్రార్థన చేయుచున్నాను, లోకమంతటి కొరకు ప్రార్థన చేయట్లేదు అంటున్నారు ఆయన. కనుక ఎవరి కొరకు ప్రార్థన చేస్తున్నారంటే, ఎవరైతే దేవునికి ప్రియముగా ఉంటున్నారో వారి నిమిత్తమే ప్రార్థన చేస్తున్నారు. ఆయన స్వస్థపరిచే మాట నిజమే. అందరినీ స్వస్థపరిచాడు. కోరుకున్న వారందరికీ స్వస్థిస్తారు ఆయన. కోరుకున్న వారికి సంతోషం ఇస్తారు, కోరుకున్న వారికి సమాధానం ఇస్తారు. ఆశపడిన దాన్ని ప్రతిదాన్ని ఇచ్చే దేవుడైన మంచిది. ఇట్స్ ట్రూ. కానీ అన్నీ ఇచ్చినంత మాత్రాన ప్రార్థన కూడా చెయ్యాలి అని కాదు అక్కడ అర్థం. ఆయన దగ్గర ఉన్నవన్నీ ఇస్తాడు ఆయన. కానీ ప్రార్థన మాత్రం ఎవరు చేస్తున్నాడంట? ఆయన నమ్మిన ప్రియమైన బిడ్డల వరకు మాత్రమే ఆయన ప్రార్థించే దేవుడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక జ్ఞాపకం చేసుకున్నప్పుడు ప్రార్థన అనేది ఒకవేళ ₹1,00,00,000 ప్రక్కన పెట్టి, ఈ ₹1,00,00,000 కావాలా, నీ కొరకు ప్రార్థన చేయమంటావా అని అడిగారు అనుకోండి, ఏం కోరుకుంటారు చెప్పండి? ₹1,00,00,000 పెట్టారు అక్కడ. ఈ ₹1,00,00,000 కావాలా, నేను చేసే ప్రార్థన కావాలా? ఏం కోరుకుంటారు? ₹1,00,00,000 కోరుకుంటారుగా. అందుకే ప్రార్థన కోరుకోరు. నిజమే కదా ఈ మాట? మనం ప్రశ్న అడిగా, ఎవరినో వద్ద సంఘంలో అనుకుంటా, ఓ ప్రశ్న అడిగాను. మీరు ఆదివారం ఆరాధన బైబిల్ తెచ్చిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఎక్కడ మీ బైబిల్ పెడతారు, మళ్ళీ ఎప్పుడు తీసుకుంటారు ఆ బైబిల్ని? మళ్ళీ ఆదివారం తీసుకుంటారు. అప్పుడు దాకా బైబిల్తో పని లేదు మనకి. ఒకవేళ ఆదివారం ఆ బైబిల్ కనపడలా, దొరకలా, అలా ఉండదు, ఎక్కడో పడిపోయింది, పిల్లలు ఇంటికి వెళ్ళారు, కింద మీద పడిపోయింది, ఆరాధన టైం అయిపోయింది, ఆదివారం హడావుడిగా బయలుదేరిపోయి బైబిల్ దొరకలా. ఏం చేస్తారు? సేవకులు చెప్పాలి, మీకు చాలా అనుభవాలు ఉంటాయి ఇలాంటి వాటిలో. ఏం చేస్తారు చెప్పండి? బైబిల్ కోసం ఎదుగుతారా? అవి తిట్టుకుంటా ఏదో చేసుకుంటే, సర్లే ఈసారి బైబిల్ లేకపోయిందిలే అని మెట్టుకు వచ్చేస్తారు. అదే బైబిల్లో ఒకవేళ ₹500 కాగితం పెట్టారనుకోండి, ఇప్పుడు ఏం చేస్తారా? బైబిల్ని కింద మీద పడి చావో రేవో తేలేదాకా, చచ్చినా బతికినా సరే బైబిల్ కావాల్సింది ఇప్పుడు మనకి. అవసరమైతే తింటూ మానేస్తారు, అవసరమైతే వంట చేయడం మానేస్తారు, అవసరమైతే బంధువులు పెళ్ళిళ్ళకి వెళ్ళటం మానేస్తారు, అవసరమైతే ఉద్యోగానికి ఎగ్గొట్టేస్తారు. ఈ ₹500 దొరకాలి ఇప్పుడు. అంటే బైబిల్కి విలువ ఉందా? ₹500 విలువ ఉందా? 500 అక్కర్లా, ₹100 పెడితే చాలు, ₹100 అయితే ఉంటే చాలు. అంటే బైబిల్కు
ఇవ్వని విలువ మనం డబ్బుకి ఇస్తున్నాం. ₹1,00,00,000 కంటే విలువైనటువంటిది ప్రార్థన. చెప్పకూడదు ఒకసారి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 1,00,00,000 కాదు, 100 కోట్లైనా సరే, నీ 100 కోట్లు నాకు హక్కలేదు, కానీ నాకు ప్రార్థన నాకు చెప్పండి. నేను 3 నిమిషాలు ఖర్చు పెడతాను 100 కోట్ల రూపాయలు. అందులో బ్యాంక్ మేనేజర్నే కదా, నా బాగా తెలిసి ఏం చేయాలో. కానీ 10,000 కోట్ల పరలోక రాజ్యం మాత్రం చేరుకోము. సో విచ్ వన్ ఇస్ ఇంపార్టెంట్? ఏది మనకు ప్రాముఖ్యమైనటువంటిది, ఏది మనకు అవసరమైనటువంటిది అంటే డబ్బు కంటే, ధనము కంటే, బంగారము కంటే, లోకంలో ఆస్తిపాస్తులు, ఐశ్వర్య ఘనతల కంటే కూడా ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనటువంటిది. చెప్పకూడదాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థన నిన్ను సరైన మార్గంలో నడిపిస్తుంది. ప్రార్థన నీకు ఆశీర్వాదాన్ని తెచ్చిపెడుతుంది. ప్రార్థన నీకు ఐశ్వర్యాన్ని తెచ్చిపెడుతుంది. ప్రార్థన నీకు ఘనతను తెచ్చిపెడుతుంది. ప్రార్థన నీకు మహిమను తెచ్చిపెడుతుంది. ప్రార్థన నీకు ఐక్యతనిస్తుంది. అదే ప్రార్థన నిన్ను పరలోకానికి కూడా నడిపిస్తుంది. ఎంత డబ్బున్నా ప్రార్థన లేకపోతే పరలోకానికి చేరుకోలేము మనం. కనుక పరలోకం వెళ్ళాలి అంటే డబ్బు కంటే, ధనము కంటే, మరి దేనికంటే కూడా ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. అందుకే ప్రభు అంటున్నారు ఇక్కడ, నేను వారందరి కొరకు ప్రార్థన చేయట్లేదు, కానీ లోకము కొరకు ప్రార్థన చేయట్లేదు, నా వారి కొరకు ప్రార్థన చేస్తుంది. ఎవరు వారు? వారు నీ వారై ఉన్నందున, చాలా స్పష్టంగా రాస్తున్నారు ఇక్కడ, వారు నీ వారై ఉన్నందున వారు నాకు ఇచ్చావు కనుక వారి నిమిత్తమే ప్రార్థన చేస్తున్నాను. కుమారుడు అంటున్నాడు తండ్రితో, వారు నీ వారు, వారు నీ ప్రజలు, వారు నీకు చెందినవారు, వారు నిన్ను కలిగిన వారు, వారు నీ సన్నిధిలో ఉండేవారు, వారు నువ్వు కావాలని నిన్ను కోరుకున్నటువంటి వారు. కనుక వారు నీ వారై ఉన్నందున వారి నిమిత్తమే ప్రార్థన చేస్తున్నాను అని చెప్పి అంటున్నాను. కనుక ఆయన ప్రార్థన చేయటానికి లూకాసు వార్త 6వ అధ్యాయం గమనిస్తే రాత్రంతా కూడా ప్రార్థనలో గడిపారంట. ఆయన రాత్రంతా కూడా ఎక్కడ గడిపారు? ఆయన ప్రార్థనలో గడిపారు. ప్రతి రాత్రి ఆయన ప్రార్థన చేస్తుండేటువంటి వారు. అందుకే కీర్తన గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం వచ్చింది, ప్రతి రాత్రియు మూలుగుచ్చు కన్నీరు విడిచచ్చు ప్రార్థన చేయించున్నాను. కీర్తన 6:6లో ఉంటాడు. ఎప్పుడంట? ఎప్పుడెప్పుడు? ప్రతి రాత్రియు. ఎవరి నైట్ ఐఎమ్ క్రైయింగ్. ప్రతి రాత్రి ఏడుస్తూ ఉన్నాను, ప్రతి రాత్రి కన్నీరు గారుస్తూ ఉన్నాను, ప్రతి రాత్రి మొర్ర పెట్టుచూ ఉన్నాను. అయ్యో, ప్రతి రాత్రి నిద్ర కునుకు లేకుండా దివారాత్రులు మొర్ర పెట్టేటువంటి వారిగా ఉన్నాను. ఎస్, ఇట్స్ ట్రూ. అయితే ఎందుకొరకు ప్రార్థన చేస్తున్నారు? ఆయన ఆస్తి లేకనా, ఐశ్వర్యం లేకనా, ఆరోగ్యం లేకనా, పిల్లలు చదివించుకోలేక, పెళ్లి చేయలేక, ఇల్లు కట్టుకోలేక, ఉద్యోగం లేక, తినడానికి లేక, దేని కొరకు ప్రార్థన చేస్తున్నాడు? ఆయన ఏమీ లేదని అంత మొర్రపెట్టి ప్రార్థన చేస్తున్నారు యేసు ప్రభు వారు. ఆయన సర్వశక్తివంతుడైన దేవుడు. ఆయన బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు అయినది గుప్తములో 8 కొలసి 2:3 చూస్తున్నాము. యెషయా 45:3 అంధకార సభలో దాచి ఉంచిన ధనము మొరుగైన నిధులు ఉన్నాయని చెప్పి అంటున్నాడు. ఆయన మహిమైశ్వర్యం చెప్పున మన ప్రతి అవసరత తీరుస్తాను అని చెప్పి ఫిలిప్పీ 4:19 అంటున్నాడు. ఆయన ఎంతటి ఐశ్వర్యవంతుడైన దేవుడు ఏం తక్కువైందని ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నాడు. ఏం తక్కువైందని ఆయన దేవుని బిడ్డలైన వారి కొరకు తండ్రి అయిన యెహోవా దేవుడు ఎవరినైతే కలిగి ఉండాలి, ఆయన కలిగి ఉన్నది ఎవరైతే ఆశపడుతున్నారో వారి నిమిత్తమే ఆయన మొర్ర పెట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తెల్లవార్లు రాత్రిలో ఎంతసేపు ప్రార్థన చేస్తాం మనము?
ఒక రాత్రి ఎంతసేపు ప్రార్థన చేస్తాను చెప్పండి అమ్మా, మీరు చెప్పండి. ఎవరు ఒక రాత్రి ఎంతసేపు ప్రార్థన చేస్తారు అమ్మా? ఓ అరగంట. గుడ్. సేవకులు 1 గంట చేస్తారు. మిగిలిన టైము పడుకునేదాకా. మనం తిరగా నిద్ర వస్తుంది కదా మనకి. తిరగానే కోసం ఉండగా కురుకు పడిపోతాం కదా. ఎంతసేపు ప్రార్థన చేస్తున్నాం? మనకేం కష్టాలు లేవా? మనకేం బాధలు లేవా? మనకేం వేదన లేవా? మన శామ్యూల్ గారు, పాస్టర్ గారు ఎంత బలహీనంగా ఉండేవారు. చివరికి మొన్న ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. అసలు ఆమెను చూస్తేనే చాలా చాలా వేదనగా ఉండేది. అసలు ఆమె పరిస్థితి చూస్తే వారానికి 3 సార్లు డయాలసిస్. కొన్ని సంవత్సరాలు బట్టి 12 సంవత్సరాలుగా వారానికి 2 సార్లు 3 సార్లు అండి 2 సార్లు 3 వారానికి 3 సార్లు డయాలసిస్ అనే మాటలా. ఖర్చు ఓ రోజంతా దానికి పెట్టాలి. ఆయనకి కార్లు లేవు పాపం. ఉన్న బండి మీదే తీసుకెళ్తుంది. బండి మీద నుంచి పడిపోద్ది ఆవిడ, కూర్చోలేక పట్టు కుదరక. దాదాపు 50 కిలోమీటర్లు వెళ్ళి ఆ డయాలసిస్ చేయించాలా. డయాలసిస్ అయిపోగానే ప్రాణం కుదురుపడుతుందా? దాని తాలూకు నీరసం ఉంటుంది. మళ్ళా డయాలసిస్ వచ్చేసరికి ఈ నీరసం తగ్గదు, మళ్ళీ డయాలసిస్ రోజు వచ్చేస్తుంది. ఎంత పరిస్థితుల్లో కూడా ఆయన ఎంతో భార్య కొరకు మొర్ర పెడుతూ సంఘాన్ని చూసుకుంటూ ఆయన కూడా కొద్దిసేపు పడుకుని నిద్రపోయారు కదా. ప్రతి రాత్రి కొంతసేపు పడుకున్నారుగా, నిద్రపోయారుగా. అవును, ఎవరమైనా సరే ప్రతి రాత్రియు ఏం చేస్తాం చెప్పండి? మనము గురకెట్టి నిద్రపోతాం. ఆ గురక సౌండ్ వినాలి ఒక్కొక్కళ్ళి. నేను అప్పుడప్పుడు ప్రయాణం చేసినప్పుడు బస్సుల్లో, ట్రైన్లో నైట్ టైం ప్రయాణం చేసినప్పుడు బెర్త్ ఎక్కితే ఉంటుంది. ఆ ట్రైన్ సౌండ్ కంటే ఈ కోతలు ఎక్కువ ఉంటాయి. ఒక ఆయన పడుకొని ఆ దుప్పటిస్తారు, బెడ్షీట్ రగ్గులాంటి తోటి ఇస్తారు ఏసీలో. అది కప్పుకొని పడుకొని ఆ లోపల నుంచి గురకెడుతుంటే ఈ దుప్పటి ఎగిరెగిరి పడతా ఉంటుంది, అంటుంటే ఎగిరి పడతా ఉంటుంది. ఎంత సౌండ్లో. ఇక పక్కన వాళ్ళు నిద్రపోవాలంటే అది ఎంత పుణ్యం చేసుకుంటే కానీ నిద్ర పడతాడు. ఇక నేను చాలాసార్లు మెరుగు ప్రయాణం, ఎందుకు నిద్ర పట్టదు ఆ సౌండ్కి. పడుకో బెర్త్ ఉంది కాబట్టి నడువాల్సిన తప్ప అంత గురక పెట్టి. అందుకే దాన్ని ఏమన్నారు తెలుసా ఇంగ్లీష్లోను? అమ్మ ఇంగ్లీష్లో ఏమంటారు? మంచి నిద్రని ఏమంటారమ్మా? దేవునికి వస్తుంది. ఏమంటారంట? సౌండ్ స్లీప్. డీప్ స్లీప్ కాదమ్మో. డీప్ స్లీప్ అంటే ప్రమాదం. సౌండ్ స్లీప్ అంటే గురక పెడతాం కాబట్టి దానికి పేరు వచ్చింది. మై మర్చిపోయి గురక పెట్టి సౌండ్లు ఇస్తే నిద్రపోతారు కాబట్టి ఆ సౌండ్ కూడా ఏమంటో తెలుసా? మీ కీబోర్డ్ మీద కూడా రావని రకరకాల సౌండ్లు వస్తాయి దాంట్లోనూ. అబ్బే దీని మీద అంత రావు అని రావు. వాడు 150, 200, 1000 ఇస్తాడు దాని మీద సౌండ్లు. అబ్బే విచిత్రంగా ఉంటాయి అవి. కానీ ప్రభు అంటున్నాడు ప్రతి రాత్రియు ఏంటంటే ఆయన కన్నీరు విడిచి ప్రార్థన చేస్తున్నారు. ఆయన ఏం షార్టేజ్ ఉంది ఆయనకి ఏ ప్రమాదం వచ్చింది? ఆయన నిద్ర పట్టకుండా ఉండడానికి ఏ కలవరపాటు ఉంది ఆయనలోను? ఆయనకు చెందిన కలవరపాటు కాదు, నీవు రక్షించబడలేదు అనే కలవరపాటుతో ఆయన నిద్ర పట్టట్లేదు. ఆయనకి నీ ఆత్మ ఆయన దగ్గర జాబితాలో లేదు. ఆయన దగ్గర రక్షించబడిన వారి జాబితా అటెండెన్స్ లిస్ట్ ఉంది ఆయన దగ్గర. దాంట్లో నీ ఆత్మ లేదు. అందుకు ఆయన నీ ఆత్మ నిమిత్తమై విలపిస్తా, రోధిస్తా, కన్నీరు గారుస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నారు. తెల్లవారులు కూడా ప్రతి రాత్రియు ఎక్కడికి వెళ్ళేవారు ప్రార్థనకైనా? ఎక్కడికమ్మా? ఒలీవల కొండకి వెళ్ళి ప్రార్థన చేస్తుండేటువంటి వారు. ఏ వనం అది? గెత్సెమనేటువంటి వనానికి వెళ్ళి ప్రార్థన చేస్తుండేటువంటి వారు. రైట్. ఇది ఈ ఒలీవల కొండ యెరూషలేము నుంచి దాదాపుగా 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. యెరూషలేము నుండి దాదాపుగా 10 కిలోమీటర్లు, 6 మైళ్ళ దూరంలో ఉన్నటువంటిది ఈ ఒలీవల కొండ. ఈ ఒలీవల కొండ దగ్గరికి వెళ్ళాలి అంటే మొట్టమొదటిగా కెద్రోను వాగు దాటాలి.
దాని తర్వాత యోర్దాను నది దాటాలి. మొదటిది కెద్రోను వాగు, రెండవది యోర్దాను నది. ఈ రెండు దాటితేనే కానీ అవతల కొండకు చేరుకోడు. ఆ కొండ సమాంతరంగా ఉండదు, ఏటవాలుగా ఉంటుంది. తప్పు జారి మరకలాగా కునుకుపాట్లు పడితే మోకరిస్తే మాత్రం డొర్లుకుంటా పడితే లోయలోకి వెళ్ళిపోవాల్సిందే తప్ప. అంతేగా మనం ప్రార్థిద్దామని మోకరిచ్చాక నిద్రలోకి వెళ్ళిపోతుంటారు చాలామంది. ప్రార్థన చేసుకుందామని కానీ వెంటనే మోకరిచ్చేస్తారు చాలా ప్రాంప్ట్గా. కానీ 2 నిమిషాల తర్వాత గురక్కూడైనా పడుతుంటుంది అక్కడి నుంచి. అనుకుంటాం ముందు సౌండ్ సరిగ్గా రాకపోతే నిజంగానే ప్రార్థన రోధిస్తారు, రోరింగ్తో ప్రార్థన చేస్తారు అనుకుంటాం. కాదు, వెళ్ళిపోయారు వీళ్ళు నిద్రలోకి. గమనించాలి, ప్రార్థన ప్రభు అంటున్నారు ప్రతి రాత్రియు. అంటే ఆ ఏటవాలు కొండ మీదకి, ఒలీవల కొండ మీదకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆ గెత్సెమనే అనే వనములో అది ఎంత స్థిమితంగా మోకరించకపోతే, ఎంత పట్టుదలతో మోకరించకపోతే, ఎంత మెలకుగా మోకరించకపోతే ఆ ఏటవాలుగా ఉన్న కొండ మీద ఆయన మోకరించి తెల్లవారులు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆయన కెద్రోను వాగు దాటడం అంటే శాపమును దాటటం. కెద్రోను వాగును దాటడం అంటే ఏం దాటం అని చెప్పుకున్నాం మనము? మరణమును దాటడం. కెద్రోను వాగును దాటడం అంటే మరణాన్ని దాటం. చూద్దాం రాజుల గ్రంథం, మొదటి రాజుల గ్రంథం 2వ అధ్యాయం 37వ వచనం. ఊరికి రివైజ్ చేస్తున్నాను మీకు వాక్యాలు. మెయిన్ వాక్యంలోకి వెళ్ళే ముందుగా కొంచెం రివిజన్. మొదటి రాజుల గ్రంథం 2వ అధ్యాయం 37వ వచనం. నీవు ఏ దినమున బయలుదేరి కెద్రోను ఏరు వాగు దాటుదువో ఆ దినమున నీవు చచ్చుట నిశ్చయము. ఏమన్నాడు? ఏ రోజు నీవు కెద్రోను ఏరు వాగు దాటుదువో ఆ రోజున చచ్చుట నిశ్చయము. ఎందుకు ఆ రోజున కెద్రోను వాగు దాటగానే చచ్చిపోతారు? ఈ చచ్చుట నిశ్చయం అనేటువంటిది ఆదికాండం మనం చూస్తాం కదా. ఏమని? ఈ పండు తినదినము నీవు నిశ్చయముగా చచ్చెదవు. ష్యూర్లీ విల్ డై. నువ్వు ఖచ్చితంగా చచ్చిపోతావు. పండు తింటే చచ్చిపోతావు ఒకటి. రెండోది కెద్రోను వాగు దాటితే చచ్చిపోతావు. కెద్రోను వాగు దాటితే చచ్చిపోవడం ఏంటి? వాగు దాటితేనే చచ్చిపోతారా? అంటే దాంట్లో ఏమైనా మొసళ్ళు ఉన్నాయా? దాంట్లో ఏమైనా తిమింగలాలు ఉన్నాయా? దాంట్లో ఏమైనా సుడిగండాలు ఉన్నాయా? దాంట్లో ఏమైనా అగాధాలు ఉన్నాయా? ఇవేమీ లేవు అక్కడ. కానీ ఏరు వాగు దాటితే చచ్చిపోతారు, దాటగానే చచ్చిపోతారు. ఎందుకు అంటే ఈ యెరూషలేము పట్టణానికి చెందినటువంటి శాపగ్రస్తమైంది, విగ్రహాలకు చెందిన విగ్రహాల దగ్గర పూజ చేసినటువంటి ప్రతిది ఏదైతే ఉన్నదో ఆ సమస్తము కూడా ఈ కెద్రోను వాగులోనే పారబోస్తూ ఉండేటువంటి వాళ్ళు. చూడండి, అప్పుడప్పుడు మనం కూడా చూస్తూ ఉంటాం. సాయంకాలం పూట ముఖ్యంగా శుక్రవారం మంగళవారం రోడ్డు మీద వెళ్ళినప్పుడు అక్కడక్కడ మీకు కొబ్బరికాయలు పగలగొట్టినవి కనపడుతుంటాయి, అక్కడక్కడ నిమ్మకాయలు వేసుకుని కనపడుతూ ఉంటాయి, అక్కడక్కడ ఎండుమిరపకాయలు పాడేసి ఉంచుతారు. అవునా? అక్కడక్కడ గుమ్మడికాయలు పాల్గొట్టి ఉంచుతారు. ఏంటవన్నీ? విగ్రహ సంబంధమైనటువంటి విషయాలు అవన్నీ కూడా. ఈ యెరూషలేము పట్టణానికి చెందినటువంటి ఈ విగ్రహ సంబంధమైన సామాగ్రి, ఈ శాపగ్రస్తమైన అంతా కూడా ఈ కెద్రోను వాగులోనే పోసేటువంటి వారు. రెండవది, చనిపోయినప్పుడు డెడ్ బాడీ దహించేటప్పుడు అక్కడికే ఆ వాగులోకి తీసుకొచ్చి కాల్చి బూడిద చేసేటువంటి వారు. తర్వాత ఆ రోజుల్లో ఉన్నటువంటి, ఆ రోజుల కాలంలో ఉన్నటువంటి అషర్తా దేవి యొక్క విగ్రహం, దాన్ని పగులగొట్టి ఆ విగ్రహానికి చెందిన ఆ విగ్రహం ముక్కలన్నీ కూడా తీసుకొచ్చి ఆ వాగులోనే పోశారు. ఉన్నాయి, రిఫరెన్స్ ఉన్నాయి, అన్ని మీకు గడిచిన దినాలు చెప్పాను, అందుకే చెప్పుకెళ్ళిపోతున్నాను నేను. కనుక యెరూషలేముకు చెందినటువంటి ప్రతి విధమైన శాపము కూడా ఈ కెద్రోను వాగులోనే ఉంటుంది.
సరే, ముళ్ళు, తుప్పలు, పాములు, సర్పాలు ఇవన్నీ మామూలే. కానీ ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ప్రతిరోజు ఈ కెద్రోను వాగు దాటి వెళుతున్నారు అంటే ఈ బూడిద, ఈ విగ్రహ సంబంధమైన విషయాలు, ఆ పడవేసినవి, ఆ ముక్కలు, ఈ శవాలు, కాలుతున్న శవాలు, సగం సగం కాలి ఆరిపోయిన శవాలు, వీటిని దాటుకుంటూ, తొక్కుకుంటూ, దాటుకుంటూ యేసు ప్రభువారు ఈ కెద్రోను వాగు దాటి అవతలికి వెళుతుండేటువంటి వారు. అది యేసుక్రీస్తు ప్రభు వారి కనుక సరిపోయింది. అదే మనమైతే ఏమవుతామంట, ఏ దినమును నీవు కెద్రోను వాగు దాటుదువో ఆ దినం నిశ్చయముగా నీవు చచ్చెదవు. ఎందుకంటే శాపం ఉన్నది. గమనించాలి, ఈ రోజున మనం శాపగ్రస్తమైన దాన్ని మనం ఎంత మాత్రము దాటకూడదు. శాపగ్రస్తమైన దాని జోలికి వెళ్ళకూడదు. మన ఫ్రెండ్స్ ఉంటారు కొంతమంది, బంధువులు ఉంటారు కొంతమంది, మన వీధిలో కొంతమంది తెలిసిన వాళ్ళు ఉంటారు, మనకి ఎప్పుడెప్పుడో సాయం చేసిన వాళ్ళు ఉంటారు, అప్పుడెప్పుడో చీటీ పాట పాడించిన వాళ్ళు ఉంటారు, అప్పుడెప్పుడో బండి మీద లిఫ్ట్ ఇచ్చిన వాళ్ళు ఉంటారు, అప్పుడెప్పుడో 100 రూపాయలు ఇచ్చిన వాళ్ళు ఉంటారు. కనుక వాళ్ళు ఏమంటారంటే, అయ్యా ఈసారి నవరాత్రులు చేస్తున్నాం రండి అంటారు, ఈసారి మేము ఏదో వీధిలో చేసుకున్నాం రండి అంటారు, మా ఇంట్లో పెళ్ళని మీరు ఖచ్చితంగా రావాలి అంటారు. విగ్రహ సంబంధమైన వాటి జోలికి మనం వెళ్ళకూడదు. వెళ్ళిన దినము నిశ్చయముగా నీవు చచ్చెదవు. వాక్యం సెలవిస్తూ ఉంది అక్కడ. Surely will die. There is no option. ఎందుకంటే శాపము దానిలో ఉంది. శాపగ్రస్తమైన దానికి వెళ్ళకూడదు. కీర్తన 1 గ్రంథం 1 అధ్యాయం 1 వచనంలో ఏమన్నాడు? 1, 2, 3 1, 2, 3 3 చక్కని ముచ్చలైన పాయింట్ ఇచ్చాడు అక్కడ. నడవకూడదు, కూర్చోకూడదు, చూడకూడదు, వెళ్ళకూడదు. అందుకనే వాళ్ళు ఎవరో బొమ్మ వేశారు. బొమ్మగా ఒక చిన్న బొమ్మను పెట్టారు. 3 కోతులు ఉంటాయి. ఆ 3 కోతులకి ఒక కోతి ఏమో చెవులు మూసుకుంటుంది, ఒక కోతి కళ్ళు మూసుకుంటుంది, మరో కోతి నోరు మూసుకుంటుంది. చాలామంది నోరు మూసుకోక గొడవలు తెచ్చుకొని, తగాదాలు తెచ్చుకొని, మనస్పర్ధలు తెచ్చుకొని, అభిప్రాయ భేదాలు తెచ్చుకొని విడిపోయిన వారు, వేరైన వారు, శత్రువులుగా మారినటువంటి వారు చాలామంది ఉన్నారు. ఎందుకో తెలుసా? నోరు మూసుకోకపోవటాన్ని బట్టి. చూడకూడదని చూచి అవి చూడకూడదు చూచావు. దావీదు అలాగే చూచాడు. వసంతకాలమున రాజులు యుద్ధమునకు వెళ్ళినప్పుడు ఏం చేశాడంట? యోవాబు అతని సైన్యము యుద్ధమునకు వెళ్ళగా దావీదు యెరూషలేమునందు నిలిచెను. సైన్యాన్ని పంపించాడు, సైన్యాధ్యక్షుని పంపించాడు, సేవకులు పంపించాడు. ఈయన మాత్రం అంతఃపురంలో ఆగిపోయాడంట. సరే, ఆగిపోయినట్టు ఉండొచ్చుగా. సాయంకాలం చీకటి పడిదాకా నిద్రపోయాడు. గమనించండి, సాయంకాల పూట అసలు ఎవ్వరూ నిద్రపోకూడదు. చాలా శాపగ్రస్తమైంది అది. టేక్ ఇట్ గ్రాంటెడ్. సంధ్య సమయంలో నిద్ర చాలా చెడు, చాలా అనారోగ్యాలు పాలు చేస్తుంది. అది దుష్టుని యొక్క సమయం, అపవాదికి సమయం అది. సాయంకాల సమయంలో అస్సలు ఎటువంటి పరిస్థితులు నిద్రపోకండి. ఉదయం 5 గంటల తర్వాత పడక మీద ఉండకూడదు. సాయంకాలం 5-7 మధ్యలో అసలు నిద్రపోకూడదు. గుర్తుపెట్టుకోండి, ఇది శాపగ్రస్తమైన సమయాలు. అది ప్రభువును స్తుతించే సమయం, ఆరాధించే సమయం, నువ్వు నిద్రపోయే సమయం కాదు ఇది. కనుక నచ్చినాడు ఆయన. ఆ సమయాన్ని బట్టి, ఆ పరిస్థితులను బట్టి, ఆ విధానమును బట్టి మనం ప్రార్థనలో ఉండాలి తప్ప. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశారంట? ఈ కెద్రోను వాగును దాటుకుంటా, అనగా శాపగ్రస్తమైన దాటుకుంటూ ఆయన వెళ్ళాడు. కనుకనే ప్రవచనం ఖచ్చితంగా నెరవేరాల్సిందే. ఏం ప్రవచనం అది? ఏ దినమును నీవు నిశ్చయముగా ఆ కెద్రోను వాగు దాటుదువో నిశ్చయముగా నువ్వు చచ్చెదవు. అందుకే ప్రభు కల్వరి గిరి మీద తన ప్రాణం పెట్టి చనిపోవలసి వచ్చింది. కెద్రోను వాగు దాటాడు ఆయన. ఎందుకొరకు దాటాడు అంటే నీ కొరకు, నా కొరకు దాటాడు ఆయన. చెప్పకూడదు ఒకసారి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
ఆయన దాటింది యెరూషలేము యొక్క శాపము కాదు, నా శాపాన్ని దాటాడు. ఆయన మన శాపగ్రస్తమైన జీవితాన్ని దాటాడు. తరతరాలుగా మనలో పేరుకుపోయిన మన శాపం ఏదైతే ఉందో, ఎన్ని తరాల నుంచి శాపం చెప్పడం మనలో చెప్పేచ్చు డైరెక్ట్గా. ఆదాము దగ్గర నుంచి, ఆదామేగా మొట్టమొదటి పడ్డాడు, అక్కడి నుంచి శాపం ఇప్పుడు దాకా ఎంత ఉందో ఈ శాపం అంతా మన మీదకి వచ్చింది. ఇప్పుడు మా తాతగారు 1000 రూపాయలు అప్పు తీసుకున్నారండి. మా తాతగారు ఆయన కట్ల బాకీ తీర్చలా. మా నాన్నగారికి మీదకి ఎంత వస్తుంది ఇప్పుడు అప్పు? చెప్పాలి, పర్లేదు, మనందరూ కట్టేవాళ్ళేగా. మా నాన్నగారు బాకీ 1000 రూపాయలు బాకీ తీర్చలేదు మా తాతగారు. అది మా నాన్నగారి మీదకి వచ్చింది. ఎంత వస్తుంది ఇప్పుడు మా నాన్నగారి మీదకి? 1000 రూపాయలు వస్తుందా, వడ్డీ వేసి వస్తుందా? వడ్డీతో సహా వస్తుంది కదా, రైట్. ఇప్పుడు మా నాన్నగారు దాన్ని అసలు తీర్చలేదు, వడ్డీ తీర్చలేదు. ఇప్పుడు నా మీదకి ఎంత వస్తుంది? చక్ర వడ్డీ పడుతుంది. నేను తీర్చలేదు, నా కొడుకు మీదకి ఎంత వస్తుంది? ఇలాగ మీరు ఆదాయం దగ్గర నుంచి లెక్కేసుకురండి. ఇప్పుడు వడ్డీలు కట్టాలండి. ఇప్పుడు ఆదాయం దగ్గర నుంచి లెక్కేసుకొస్తే ఎంత శాపం ఉంది నీ మీద? ఆ శాపమును, ఆ కర్స్ని హెస్ క్రాస్డ్, ఆ శాపగ్రస్తమైంది నా యేసు ప్రభు దాటేశాడు. మనకు రక్షణనిచ్చారు. ఆయన దాటుతూ ఉండగా, ఆయన క్రాస్ చేస్తూ ఉండగా ప్రతి ఒక్కరి శాపము ఆయన అధిగమించేశాడు కనుక ఆ శాపం మనకు రాదు. కానీ అందుని బట్టి ఆయన శిలువలో తన ప్రాణాన్ని పెట్టవలసి వచ్చింది. ఎంత గొప్ప కార్యం అంటే ప్రభువు చేసిన గొప్ప కార్యం. అది మాటలతో చెప్పుకోలేని గొప్ప కార్యం చేశాడు. కనుక మొట్టమొదటిగా శాపగ్రస్తమైన కెద్రోను దాటి ఇప్పుడు ఏం దాటాలి? మళ్ళాను యోర్దాను దాటాలి. యోర్దాను అంటే జీవము. ఇప్పుడు యోర్దాను దాటాలి. ముందు శాపాన్ని కొట్టివేశారు ఆయన, ఆ తర్వాత యోర్దాను దాటారు. ఇది ఒక్కరోజు కాదు, ఆయన సేవ చేసిన 3.5 సంవత్సరములు రోజు ఈ పని చేస్తూ ఉన్నారు. ఆయన ప్రతిరోజు కెద్రోను యోర్దాను దాటం, మన కొరకు ప్రార్థన చేయటం. ప్రభువా, పలానా బిడ్డ యొక్క శాపాన్ని ఇప్పుడు దాటొచ్చాను కదా, ఇక ఆ శాపము వారి మీదకి రాకుండా వారు రక్షించు తండ్రి అని నీ ఆత్మ నిమిత్తమై ఆయన కన్నీటితో ఆ గెస్సెమని వలలో మోకరించి చెమట రక్త బిందువుల వలె నేలలు రాలునట్లుగా రూపాంతరం చెంది ప్రార్థన చేస్తున్నారు. నేను చెప్పకూడదాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన చేసే ప్రార్థన మామూలు ప్రార్థన కాదు, అది అద్భుతమైన ప్రార్థన. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? పలానా రవికుమార్ యొక్క శాపమును కెద్రోలో నేను అధిగమించి దాటి దాన్ని తొక్కుకుంటూనే వచ్చేసాను కనుక ఆ శాపం ఆ బిడ్డ మీదకి రాకూడదు అని చెప్పి, ఇదిగో అందుకొరకై నా ప్రాణమును శిలువలో పెట్టేస్తానని చెప్పేసి ఆ గెస్సెమని వరములో ఆయన విలపించడం మొదలుపెట్టారు. ఆయన సకల ప్రజల కొరకు ఆయన కెద్రోను వాగు దాటిన దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది కట్టినాడు ఆయన. ఇదే యోహాను సువార్త 18వ అధ్యాయం మొదటి వచనం. చాలన్నా. యేసు ఈ మాటలు చెప్పి ఏం చేశాడు? ఆయన కెద్రోను వాగును ప్రతిరోజు దాటి మన కొరకు విలపిస్తూ ఉన్నారు. ఆయన మన కొరకు కన్నీరు గారుస్తూ ఉన్నారు. ఆయన మన కొరకు ఆయన ఎంతటి మొర్రపెట్టి ప్రార్థన, ఏమని మొర్రపెడుతున్నారు? ఆయన హెబ్రీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. శరీరధారి అయిన దినములలో ఇప్పటి కంఠస్థం వచ్చేయాలి మీకు. మళ్ళీ 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 నేను ఇంతవరకు కొత్త రెఫరెన్స్ ఒక్కటి చెప్పరా మీకు? నేను ప్రతిసారి మనం ధ్యానం చేస్తున్న విషయాలు చెప్తున్నాను. మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన మరణం నుంచి రక్షింపగల వారికి ప్రార్థనను యాచనను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన తండ్రి చేత పరమునకు అంగీకరింపబడిను. దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఎటువంటి ప్రార్థన చేస్తున్నారు అంటే ప్రతిరోజు కూడా ఈ ప్రార్థన ఆయన చేస్తూ ఉన్నారు. దీంట్లో సగమైన ప్రార్థన మనం చేస్తున్నామా? రోధించే ప్రార్థన, విలపించి చేసే ప్రార్థన. దావీదు గారు అంటున్నాడు, నా కన్నీటితో నా పరుపు
ఇట్స్ ఫ్లోటింగ్. ఆయన బెడ్ ఫ్లోట్ అవుతూ తేలియాడుతుందంట. అంతటి కన్నీరు కార్చిన దేవుడు ఆయన. కనుక యేసుక్రీస్తు ప్రభువారు మన నిమిత్తమై అంతటి కన్నీటితో అంటున్నాడు ఆయన, యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున మరణం నుంచి రక్షింపగలవానికి ప్రార్థనలు చేసినందున ఆయన అంగీకరింపబడెను. ఏం అంగీకరింపబడింది? ఆయన నీ వారి కొరకే నేను ప్రార్థన చేయుచున్నాను అనే ప్రార్థన తండ్రి చేత అంగీకరింపబడిందంట. చెప్పకూడదాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన అంగీకరింపబడ్డాడు అంటే ఆయన చేసిన ప్రార్థన అంగీకరించబడింది. ఏమని ప్రార్థన చేస్తున్నాడు ఆయన? నేను అందరి కొరకు, లోకము కొరకు ప్రార్థన చేయట్లేదు. నీ జాబితాలో ఎవరైతే ఉన్నారో, ఎవరైతే నువ్వు కలిగి ఉండడానికి ఇష్టపడుతున్నారో వారి నిమిత్తమై ప్రతిరోజు యాచించి విజ్ఞాపన కన్నీళ్లతో మొర్రపెట్టుచూ ఉన్నాను గనక అని ప్రార్థన చేస్తూ ఉంటే ఆ ప్రార్థన దేవుడు యాక్సెప్ట్ చేశాడంట. గాడ్ హస్ యాక్సెప్టెడ్ హిస్ ప్రేయర్ అండ్ హిస్ రిక్వెస్ట్. నీ ప్రార్థన దేవుని చేత అంగీకరించబడింది ఎప్పుడైనా? ఇన్ని సంవత్సరాలుగా నువ్వు చేస్తున్న ప్రార్థన, ఒక విశ్వాసిగా, ఒక సేవకునిగా నీ ప్రార్థన దేవుని చేత అంగీకరించబడిందా? ఈజ్ ఇట్ ఎనీ ప్రూఫ్? నీ దగ్గర ఆధారం ఉందా? నా ప్రార్థన దేవుడు అంగీకరించారు అని చెప్పడానికి ఒక రుజువు నీ దగ్గర ఏమైనా ఉందా? ఆ రుజువు ఇవాళ నువ్వు కలిగి లేకపోతే ఇన్ని సంవత్సరాలు నీ ప్రార్థన జీవితం వ్యర్థం. ప్రసంగి అంటున్నాడు, వ్యర్థము, ఒకటోసారి వ్యర్థము, రెండోసారి వ్యర్థము, మూడోసారి వ్యర్థం అని ఏం చేయాలి? ఇప్పుడు క్యాన్సిల్, తలాక్ అంట. జాగ్రత్త. నీ ప్రార్థన వ్యర్థం కాకూడదు. ఏదో ప్రార్థన చేసేసి నేను ప్రార్థన చేసుకున్నాను అయ్య గారు, నో. వాట్స్ యూస్ ఆఫ్ ఇట్? ఆ ప్రార్థన యొక్క ఉపయోగం ఏమిటి? అసలు నువ్వు చేసింది ప్రార్థనేనా? ఈజ్ ఇట్ యువర్ ప్రేయర్? నువ్వు అనుకుంటున్నావు నేను చేసిందే ప్రార్థన అని. నువ్వు కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఒక అర్జీ ఇచ్చి ఆ అర్జీ ఇచ్చేటప్పుడు వినయంగా నిలబడి చేతులు జోడించి సార్ అయ్యగారు ఉంటా రిక్వెస్ట్ చేసి, సార్ ఎలాగైనా చూడండి సార్ అని రిక్వెస్ట్ చేస్తాడు. అంతే తప్ప చూడు దీని సంగతి అంటే చేస్తాడైనా? అంటే రిక్వెస్ట్ అనేది ఎవరి దృష్టిలో రిక్వెస్ట్గా ఉండాలి? ఎవరైతే నీ రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేస్తున్నారో వారి దృష్టిలో రిక్వెస్ట్గా ఉండాలి, వారి దృష్టిలో విజ్ఞాపనగా ఉండాలి. నువ్వు చేసేది ప్రార్థన కాదు. నీ ప్రార్థన ఆలకించిన దేవుని దృష్టిలో నువ్వు చేసింది ప్రార్థనగా ఉండాలి. అప్పటి వరకు నువ్వు చేసింది ప్రార్థన కాదు. ఇట్స్ నాట్ ఎ ప్రేయర్. నీ మాటలు అంతే, నీ పెదవుల నుంచి వచ్చిన మాటలని, దానివల్ల ఉపయోగం లేదు. ఈ రోజున అనేక కార్యాలు జరగకపోవటానికి, అనేకమైన వాటి చేత మనం పీడించబడటానికి, అనేకమైన వాటి చేత తరమబడటానికి, అనేకమైనటువంటి విచారగ్రస్తమైన సమస్యల చేత మనం వేధించబడటానికి కారణం ఏంటంటే దేవుడు ఆలకించే ప్రార్థన మనం చేయటం లేదు. దేవుని దృష్టిలో ప్రార్థన చేయటం లేదు. మనము నీ దృష్టిలో ప్రార్థన అనుకుంటున్నావు. నీవు నీ దృష్టిలో ప్రార్థన కాదు కావాల్సింది. ఎవరి దృష్టిలో ప్రార్థన కావాలి? దేవుడు అనుకోవాలి నువ్వు చేసింది ప్రార్థన అని చెప్పేసి. ఎస్, ఇట్స్ ప్రేయర్, ఐ విల్ యాక్సెప్ట్ ఇట్. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు చేసిన ప్రార్థన అంట అంగీకరింపబడెను. అందుకే సమూయేలు కూడా సొలొమోను కూడా అంటాడు అక్కడ, నేను బాలుడను, ఇంతమంది ప్రజలు లెక్క చూచడము నా వల్ల కాదు అన్నప్పుడు అంటాడు ప్రార్థన అంగీకరించబడెను. ఆ ప్రార్థన అంగీకరించబడదు. ఇష్మాయేల్ తన తల్లిని హాగరు ఆ దాహం తీర్చలేక ఆ ఎడారి ఇసుకలో ఎండలో విసిరివేసినప్పుడు ఆ పిల్లవాడు ఏడుస్తూ ఉన్నాడంట. పిల్లవాడు ఎక్కడ ఏడుపు ఆ తల్లికి ఏడుపులాగే ఉంది, విసిరేసిన తల్లికి ఏడుపులాగా ఉంది. కానీ దేవుడు ఏమన్నాడు దాన్ని? ఆ పిల్లవాని మొరను దేవుడు ఆలకించెను. దేవుని స్తోత్రం చేద్దాం, హల్లెలూయా. పిల్లవాని మొర తల్లి అంటుంది, నా బిడ్డ ఏడుస్తున్నాడు అంటుంది.
ఆ తల్లి అనుకుంటుంది దాహానికి తట్టుకోలేక నా బిడ్డ ఏడుస్తున్నాడు అనుకుంటుంది. కానీ దాన్నే దేవుడు ట్రాన్స్లేట్ చేసుకున్నాడు, ఆ పరిస్థితిని ఇంటర్ప్రెట్ చేసుకున్నాడు. దేవుడు ఏమన్నా తెలుసా, ఆ పిల్లవాడు ఏడవట్లేదు, మొర్ర పెడుతున్నాడు అని. దేవుని స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. అంటే ఇంటర్ప్రిటేషన్ మారిపోద్ది. దేవుని ఉద్దేశం వేరు, నీ ఉద్దేశం వేరు. ప్రార్థన చేసే మన ఉద్దేశం కాదు, దేవుని యొక్క ఉద్దేశంలో అది ప్రార్థన అయి ఉండాలి. ఇంతమంది భక్తులు మనం బైబిల్లో చూస్తున్నామంటే, లోకంలో కూడా మనకు తెలిసిన వారు చాలామంది, అనేకమైన మంది భక్తులు ఉన్నారు. అంటే వారి ప్రార్థన దేవుడు ఆలకించారు కనుకనే వారు భక్తులయ్యారు. దేవుడు వారి ప్రార్థన ఆలకించకపోతే వారు భక్తులు కాలేరు, మనకులాగే మిగిలిపోయేవారు. మనం భక్తి కోసం చేస్తూ ఉంటాం, వారు భక్తి కోసం చేస్తూ ఉంటారు. భక్తి కోసం చేసింది అది ప్రార్థన కాదు, భక్తితో చేసేదే ప్రార్థన అవుతుంది. కనుక అంటున్నాడు ఆయన, మరణం నుంచి రక్షింపగల వారికి మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ ప్రార్థనలు యాచనలు సమర్పించినందున. 7వ అధ్యాయం 25వ వచనం చూద్దాం. హెబ్రీ రాసిన పత్రిక, హెబ్రీ రాసిన పత్రిక 7వ అధ్యాయం 25వ వచనం. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తివంతుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం చేద్దాం, హల్లెలూయా. యేసు ప్రభు నిరంతరము జీవిస్తున్నాడు. ఎందుకో తెలుసా? ఫర్ ఎవర్ లివింగ్ గాడ్. ఎందుకు నిత్యునకు తండ్రిగా ఆయన ఉన్నాడంటే, మన నిమిత్తము ఆయన కన్నీళ్లతో ప్రార్థించేటువంటి వాడిగా ఆయన ఉంటున్నాడు కనుక, మన నిమిత్తమై ప్రార్థించడానికి, మన నిమిత్తమై మొర్ర పెట్టడానికి, మన నిమిత్తమై విజ్ఞాపన చేయడానికి ఆయన నిరంతరము జీవించుచున్న దేవుడు ఆయన. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఏమంటామంటే, ఓ 4 కోట్ల రూపాయలు, కోట్లు చేసుకునే కోట్లు కాదు, ఓ 4 కోట్ల రూపాయలు సంపాదించి బ్యాంకులో కొంత, బంగారు రూపంలో కొంత, ఫ్లాట్లో కొంత, స్థలంలో కొంత, తోటలో కొంత, అలా పెట్టుబడి పెట్టేసి అమ్మయ్య ఇక నా కొడుకు నిశ్చింతగా బతికేస్తాడండి. ఏంటంట, ఇక నా బిడ్డలు ఇక ఏం చూసుకోకర్లా, 2 తరాలు సరిపోద్దండి సంపాదించింది అంటాడు. ఈ ముసలోడు చచ్చిపోయిన తర్వాత 3 రోజులు మొత్తం వెళ్ళిపోద్ది, ఆస్తి తగలెట్టేస్తాడు. వీడు అడుక్కుంటాడు. ఇప్పుడున్నాడో లేదో కానీ ఒక ఆయన, నేను అటు ఈస్ట్ గోదావరిలో వర్క్ చేసేటప్పుడు పాలకొల్లు బస్టాండ్లో ఒక ఆయన అడుక్కుంటా కనిపించేవాడు. ప్యాంటు షర్ట్ వేసుకునేవాడు, మొక్కమది చక్కగా నీట్గా అంటే హుందాగానే ఉండేవాడు, కానీ అడుక్కునేవాడు. భోజనానికి లేక తినడానికి తాగలేక అడుక్కునేవాడు. నేను బస్ స్టాండ్లో ఉన్నప్పుడల్లా సరే అడుక్కునే వ్యక్తి కాదు, నేను ఎంతో కొంత 5-10 రూపాయలు వేస్తూ ఉండేవాడిని ట్రావెల్ చేసేటప్పుడు. చాలాసార్లు కనిపిస్తున్నాడు అక్కడ, వీళ్ళు ప్రతిసారి బస్ స్టాండ్ తగులుతున్నాడు. నేను ఇప్పుడు ఆ బస్ స్టాండ్ స్టాల్స్ వాళ్ళు అడిగాను, ఎవరు ఈ వ్యక్తి ప్రతిసారి ఇక్కడ బస్ స్టాండ్లో ఉంటాడు అడుక్కుంటాడంటే, సార్ అతను సామాన్యమైనవాడు కాదండి అన్నారు. అతడు సామాన్యమైనవాడు కాదండి అన్నారు. మొగల్తూరు మీకు చాలామంది తెలిసి ఉండొచ్చు. మొగల్తూరు దివాడానికి చెందినటువంటి రాజుగారు, దివాడు వారి అబ్బాయి అంటే ఆయన ఒకప్పుడు కోటీశ్వరుడు. ఇప్పటికే తక్కువ లేదు వారికి, ఇప్పటికీ ఉన్నాయంటే ఆస్తులు ఉన్నాయి, కొన్ని ఆ బిల్డింగులు ఆ పురాతనమైనవి ఉన్నాయంటే, ఇంకా అక్కడ ఏదో సంథింగ్ దానికి చెందిన ఉన్నాయంట, పొలాలు ఉన్నాయి. కానీ ఆ ఆస్తి ఎక్కువైపోయి, ఆ డబ్బు దర్పణం కదా, డబ్బుతో పాటు అధికారంతో వచ్చిన దర్పం కొన్ని ఉంటాయి, అది ఎక్కువైపోయి ఈయన మైండ్ చెడిపోయి పడుకుంటూ ఉన్నాడు. ఆస్తి వల్ల ఉపయోగం ఉందా? కుదరదు. కనుక నచ్చినాడైనా, నీ కొరకు ఈయన నిత్యము కూడా విజ్ఞాపన చేయడానికి ఏం చేస్తాడు, నిరంతరము జీవించుతున్నటువంటి వాడు. ఆస్తులు బట్టి నిరంతరం జీవించలే, మనం ఐశ్వర్యాన్ని బట్టి బ్రతకలేము. ఒకడున్నాడు, తండ్రి దగ్గర ఆస్తిని పంచుకున్నాడు, వెళ్ళాడు. ఎన్ని రోజులు పట్టిందండి మళ్ళీ తిరిగి రావడానికి? 10 వచనాలు గ్యాప్ పట్టిందంటే తిరిగి వచ్చేయడానికి, పరిగెట్టుకొచ్చేయడానికి ఇంటికి. గోడ కొట్టిన బద్దలాగా వచ్చేసాడు, బెకారుడు అయిపోయి. కుదరదు.
కనుక జ్ఞాపకం చేసుకుని అంటున్నాడు ఆయన అక్కడ, నిరంతరము కూడా ఏం చేస్తున్నాడంటే ప్రభు మన నిమిత్తమై నిరంతరము జీవించుచున్నాడు కనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడు. ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు. ఎవరంటే ఇప్పుడు ఆయన నిరంతరము జీవించడం మాత్రమే కాదు, మన నిమిత్తమై విజ్ఞాపన చేస్తూ మనల్ని సంపూర్ణముగా ఫుల్ ప్లెడ్జ్డ్గా రక్షించుటకు ఆయన సమర్థవంతులైన దేవుడే. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం, క్షమించండి, మొదటి అధ్యాయం చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం. మొదటి సమూయేలు అనగానే మొదటి అధ్యాయం మీకు గుర్తొచ్చేస్తారు ఆల్రెడీ. 17వ వచనం చదవమ్మా. ఏంటంట? నీవు క్షేమముగా వెళ్ళుము, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకున్న మనవిని ఆయన నీకు దయచేయునుగాక. ఆమేన్. రాత్రి నీవేమైతే మనవి ఇప్పుడు దాకా ప్రార్థన ఎలా ఉండాలి, ఎవరు చేస్తున్నారు మన నిమిత్తమే ప్రార్థన, నీ ప్రార్థన ఎలా ఉండాలి విషయాన్ని చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ప్రార్థనకు వెళుతూ ఉండగా ఏమంటే ప్రార్థన అయినా ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకున్న మనవి ఆయన నీకు దయచేయును. ఈ రాత్రి 7 గంటల ప్రార్థన, ఇప్పుడు ఏమైతే నువ్వు ప్రార్థన చేయబోతున్నావో ప్రార్థన గురించి కొన్ని అంశాలు విన్నావు. యాచలతోను, కన్నీళ్లతోను, విజ్ఞాపనలతోను మొర్ర పెడుతూ ప్రార్థన నిరంతరం ఆయన నీ కొరకు చేస్తూ ఉంటే నీ కొరకు ఓ గంట సేపు ప్రార్థన చేసుకోలేవా? నీ ఆత్మరక్షణ కొరకై ఓ పావు గంట ప్రార్థన చేసుకోలేవా? నీ బిడ్డ కొరకు ఒక రాత్రి, నీ బిడ్డ భవిష్యత్తు కొరకు, నీ కుటుంబం యొక్క స్వస్థత కొరకు, నీ మీద ఏర్పాటు చేస్తున్న వ్యతిరేకతల కొరకు, అప్పుల భారముల విడుదల కొరకు, సంఖ్యల విడుదల కొరకు, ఆత్మల రక్షణార్థమై, స్వస్థత కొరకు, ఉద్యోగము కొరకు, వివాహము కొరకు, సంతానము కొరకు, ఈ ఆశీర్వాదాల కొరకు, నీ ఆత్మరక్షణ కొరకు ఒక గంట ప్రార్థనలో ఉండలేవా నువ్వు? ఎటువంటి ప్రార్థన చేయాలంట? నీ పెదవుల మీద వచ్చే ప్రార్థన కాదు, దేవుడు ఆలకించే ప్రార్థన చేయాలి. అందుకన్నాడు ఈ రాత్రి యెహోవాకు నీవు చేసిన ప్రార్థన ఆయన ఆలకించి నీకు ఆయన దయచేయునుగాక అనే మాటను చూస్తున్నాం. మరొక మాట అక్కడ జ్ఞాపకం చేసుకున్నప్పుడు మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం 45వ వచనం చూద్దాం. ఆకాశమందున్న నీవు వారి ప్రార్థన విన్నపములను విని వారి కార్యములను నిర్వహించుము. ఎక్కడి నుంచి వింటాడో దేవుడు? ఆకాశమందున్న దేవుడు. గమనించాలి, ఇక్కడ దేవుడు ఎక్కడుంటాడంట? ఆకాశం. ఎందుకంటే నువ్వు ప్రార్థన చేయగానే ఆకాశాన్ని ఉంటాడు దేవుడు. ఆయన గమనించాలి. అదేంటి అయ్యగారు, ఆయన మనతో పాటు ఉంటాడన్నారు కదా, ప్రక్కనే ఉంటాడన్నారు కదా, కుడి ఎడమలు ఉంటాడన్నారు కదా, ఆయన సహవాసం మనతోనంట కదా, మీరేంటి ఆకాశాన్ని ఉంటాడంటారేంటి? ఎందుకు ఆకాశమునకు వెళ్తారు అంటే నువ్వు ప్రార్థనకు మోకరించగానే మొట్టమొదటిగా చేరేది ఆకాశానికి చేరతారు ఆయన. ఎందుకు అంటే నువ్వేదైనా పైకి ఎక్కినప్పుడు కిందంతా క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది, నీకు ఎత్తుగా వెళితే నీకు క్లియర్గా కనిపిస్తుంది. నువ్వు ఇక్కడ మోకరించి ప్రార్థన చేస్తూ ఉండగా నిన్ను స్పష్టంగా చూడటానికి, నిన్ను స్పష్టంగా గమనించడానికి, నీ ప్రార్థన అంశం ఏదో, నీ సబ్జెక్ట్ ఏంటో, నువ్వేం మొర్ర పెడుతున్నావో అవన్నీ క్లియర్గా చూడటానికి ఆయన ఎత్తైన ప్రదేశమైన ఉన్నతమైన స్థలమైనటువంటి ఆకాశం నుండి నిన్ను గమనిస్తూ ఉంటాను, నువ్వేం ప్రార్థన చేస్తావని. అప్పుడు నీకు దేవునికి అడ్డు ఏది ఉండదు. ఇప్పుడు స్తంభం చూడ ఎంత అడ్డంగా ఉందో, నాకు రాజేష్కి మధ్యలో కనపట్లా. నా మొహం ఆయన కనపడదు, ఆయన మొహం నాకు కనపడదు. స్తంభం అట్టం అక్కడ. ఇప్పుడు కనపడదు, స్తంభం తీయగలమా? స్తంభాన్ని తీయలేం. అది సాధ్యమైతే తీద్దాం, మరి కట్టాలి. అది ఏం చేస్తాం? కుదరదు, అడ్డం. అదే ఎత్తుకున్నాను అనుకోండి, ఆయన నన్ను చూస్తాను, నేను ఆయన చూస్తాను. చెప్పకూడదు ఒకసారి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ఆకాశమందున్న దేవుడు అంటున్నాడు ఆయన.
నీ ప్రార్థన ఆలకించడానికి ఆయన ఆకాశమైన ఎత్తైన స్థలంలో ఉండి నీ ప్రార్థన వినడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ రాత్రి ఏ ప్రార్థన చేస్తున్నావు? ఏమని విలపిస్తున్నావు? ఏమని విజ్ఞాపన చేస్తున్నావు? ఏ అంశము కొరకే కన్నీరు గారుస్తావో? ఏ సబ్జెక్టు కొరకై నీ గుండెలు అవిసేలా ఏడ్చి ప్రార్థన చేస్తావో? గుండెలు బద్దలైపోయేలాగా, గుండెలు అవిసిపోయేలాగా, గుండెలు అదిరిపోయేలాగా నీ నాభి లోతుల్లో నుంచి విజ్ఞాపన ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన నువ్వు కదిలిపోతూ ఉంటే ఆ ప్రార్థన చేసుడుగా భూమి కూడా కదిలించబడుతుంది. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేస్తే భూమి ఎప్పుడైనా అదిరిందా? నువ్వు ప్రార్థన చేస్తే భూమి ఎప్పుడైనా అదిరిందా? అదరినప్పుడు ప్రార్థన కాదది. నువ్వు ప్రార్థన చేస్తున్న భూమి కదిలించకపోతే భూమిలో వైబ్రేషన్ రావాలండి. నువ్వు నిలబడితే వైబ్రేషన్ రావాలా? నువ్వు మాట్లాడుతున్న వైబ్రేషన్ రావాలా? అది వచ్చినప్పుడే దేవుని యొక్క ఆత్మకార్యాలు జరుగుతూ ఉంటాయి. ఏదో తూతు మంత్రం గారి మాటలు చెప్పేసి రెండు ముక్కలు చెప్పేసి ఆమేన్ కుదరదు. అది ప్రార్థన కాదు. మా చిన్నప్పుడు అంట మా అమ్మగారు కొయ్యలగూడెం ప్రాంతం, కొయ్యలగూడెంలో ఆ రోజుల్లో ఈ బ్రిటిష్ నుంచి దొరలు వచ్చి హాస్పిటల్స్, స్కూల్స్, హాస్టల్స్ పెట్టారు. ఈ పనులు, ఉద్యోగాలు, పంటలు సరిగా లేక కరువు ఉండేది. కనుక మా అమ్మమ్మ గారు హాస్టల్లో జాయిన్ చేశారు. వాళ్ళ అమ్మగారు హాస్టల్లో జాయిన్ చేసింది ఈ మిస్ అమ్మగారి, దొరసారమ్మ గారి హాస్టల్లో. మధ్యాహ్నం 12 గంటలు అయ్యేదాకా అన్నం పెట్టేవాడు కాదంట. వీళ్ళు చిన్నపిల్లలు, ఇంత పిల్లలు వీళ్ళు. మధ్యాహ్నం 12 అయ్యేదాకా అన్నం పెట్టేవాడు కాదంట. తీరా పిల్లలందరినీ వరుసగా కూర్చోబెట్టి ఆ ప్లేట్లో వేడివేడి అన్నం పెట్టి పప్పుచారు లేదా కూర వేడివేడిగా వేసేసి ఇప్పుడు అనేవాళ్ళు అంట ప్రార్థన చేసేప్పుడు తినాలనేవాళ్ళు అంట. ఇప్పుడు మిట్ట మధ్యాహ్నం అయిపోయింది, కడుపు ఎగిరిపోతుంది. ప్రార్థన చేసుకోవాలి. ఇప్పుడు ఎదురుగుండా ఆ అన్నం ఉంది, వేడివేడి అన్నం. పిల్లలు ఆగుతారా? తప్పు జారి చేపెడితే పెడిమని కొట్టేవాడు. బెత్తం రెడీగా ఉండేవాడు మిస్ అమ్మగారు, కొట్టేవాళ్ళు. అందుకని ప్రార్థన చేసుకోవాలా. ఏమని మా అమ్మమ్మగారు చేసేది అంటే ప్రార్థన. నేను అంత వయసులో చెప్పేది. నేను అంత వయసు వచ్చాక ఆ ప్రార్థన చెప్పి నేను ఇలా చేసుకున్నాను బాబా అని చెప్పేది. ఏమనంటే తెలుసా? ప్రభువా బువ్వా ఆమేన్. ప్రార్థన అయిపోయింది. మరి ప్రభువా దేవుడిని పిలిచింది, బువ్వా ఎదురుగుండా ఉంది, ఆమేన్. కుదరదు. దేవుడు ఆలకించే ప్రార్థన చేయాల్సిందే. అందుకని అంటున్నాడు, భూమిని తలకిందులు చేయువారు ఇక్కడ కూడా ఉన్నారా? ఇది ఎలా సాధ్యం? భూమిని తలకిందులు చేయడం ఎలా సాధ్యమైంది? ఇది ఉపవాసం వల్ల మాత్రమే సాధ్యము. ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. ఉపవాసం అంటే మనం అనుకుంటాము అన్నం మానేస్తే ఉపవాసం ఉంటున్నాం. నేను ఒప్పుకోను దానికి, ఆ కాన్సెప్ట్ నేనైతే ఒప్పుకోను. అన్నం మానేస్తే ఉపవాసం ఏంటి? అన్నం మానేస్తే పస్తుండం అంటారు, అన్నం మానేస్తే లంకడం అంటారు. జ్వరం వచ్చింది మానేస్తే లంకడం అంటారు దాన్ని. అవునా? పిల్లోని దెబ్బ కొడితే అన్నం తిన మానేసి పడుకున్నాడు, ఉపవాసం కాదు అది, పస్తున్నాడు. లేక వండుకోలేదు, పస్తు. అన్నం మానేసి ఉపవాసం కాదు. నీ హృదయాన్ని లోకము నుంచి వేరుపరిచి దేవునితో లింకప్ చేసుకుని ప్రార్థన చేయి. అది నిజమైన ఉపవాసం అంటే. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఉపవాసం అంటే మరొక ఆప్షన్, మరొక నివాసంలోకి నీ ఆత్మ వెళ్ళిపోవాలి. నువ్వు ఎప్పుడైతే మోకరించావో, ప్రార్థన చేయడానికి ఎక్కడ మోకరించావో, అసలు మోకరించాను అన్న సంగతి మర్చిపోవాలి. నువ్వు ఎక్కడ మోకరించావో మర్చిపోవాలా. అది బండ, రాయ, నేల, మంచమా, పరుప, యు ఫర్గెట్ ఇట్. ఏ గదిలో మోకరించావో మర్చిపో, ఎవరిని ప్రక్కనున్నారో మర్చిపో, దేవునితో లింకప్ అయిపో, దేవునితో కనెక్టివిటీ పెట్టుకో. ఈ లోకమును మర్చిపోవటమే ఉపవాసము. లోక బాంధవ్యాలు ప్రార్థన చేసినంతసేపు విడిచిపెట్టడమే ఉపవాసము. లోక సంబంధాలు వదిలివేయటమే ఉపవాసము. అప్పుడు ప్రార్థన చెయ్యి.
నీ ఆత్మ దేవునితో లింకప్ అయిపోయి నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే అప్పుడు భూమి తల్ల కిందులైపోతూ ఉంటుంది. అపవాది గడగడలాడి వణికి పారిపోతూ ఉంటాడు. శత్రువు దూరం అయిపోతాడు. దేవుని యొక్క ఆత్మ నీ దగ్గర దిగి వస్తుంది. పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడతావు. ఆత్మ బలమైన కార్యాలు జరిగిస్తూ ఉంటుంది. నువ్వు ఏది అవునంటే అవును, కాదంటే కాదు అయిపోతావు. దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. చప్పలు కొట్టాలనిపించలేదా? చప్పలు కొట్టాలనిపించలేదా మీకు? ప్రార్థన యొక్క శక్తి ప్రభు చాలా స్పష్టంగా చెబుతున్నారు. ఇది ఉపవాసం వల్ల మాత్రమే సాధ్యమని ఆయన ప్రార్థన చేసి రుజువు చేశారు. అది ఇలాంటి ప్రార్థన నువ్వు కూడా చెయ్యన్నారు. మనం ప్రార్థన దొంగలం. మనం ఆయన ఇచ్చిన బోధ తింటాం, ఆయన ఇచ్చిన బట్ట కట్టుకుంటాం, ఆయన ఇచ్చిన బళ్ళు వేసుకుని బై తిరుగుతూ ఉంటాం, ఆయన ఇచ్చిన నగరేసుకుంటాం, ఆయన ఇచ్చి ఉద్యోగం చేస్తాం, ఆయన ఇచ్చిన అన్నీ అనుభవిస్తాం. ప్రార్థన మాత్రం చెయ్యం మనం. మరి శాపం కాకపోతే ఏమొస్తుంది? అపజయం కాకపోతే ఏమొస్తుంది? అనారోగ్యం కాకపోతే ఏమొస్తుంది? అశాంతి కాకపోతే ఏమొస్తుంది? జీవితంలో ఓటమి కాకపోతే ఏమొస్తుంది మనకి? జయింపబడాలి అంటే ఈ విజ్ఞాపన ప్రార్థన చేస్తూ ఉండాల్సిందే. కనుక ఆకాశమందున్న దేవుడు ఏం చేస్తున్నాడంట? నీ ప్రార్థన ఆలకించి ఆయన నీ పక్షముగా కార్యములు చేయటానికి ఇష్టపడుచున్నటువంటి దేవుడు ఆయన. మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. ప్రార్థన గోనె పట్ట కట్టుకొని ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకై ఏం చేశాడంట? ప్రభువగు దేవుని ఎదుట నా మనస్సును ఏం చేయాలంట? నిబ్బరము చేసుకు. ఇది ఉపవాసం అంటే. ప్రభు అయిన దేవుని దగ్గర మనస్సును నిబ్బరపరచుకోవాలి. ప్రార్థన కోసం మోకరించిన తర్వాత ఇందాక పాస్టర్ ఫోన్ చేస్తాడు, ఇంకా చేయలేదే. ప్రార్థన కోసం మోకరించావా? నీ ధ్యాస ఎక్కడుంది? పిల్ల చేస్తారని ఇంకా చేయలేదే. ఈ లోపల మెసేజ్ వస్తుంది, టింగ్ టింగ్ అనేది సౌండ్ వచ్చి మెసేజ్ వస్తుంది, ఏదో మెసేజ్ వచ్చింది అని వెంటనే ప్రార్థనకు మోకరించావా? ఈ మెసేజ్ చూడాలి. అప్పుడు నువ్వు కాసేపు ఉండదు, ఆ మెసేజ్ వస్తే వెళ్ళిపోతుంది దాటేసి. నువ్వు ప్రార్థన మోకరించి అప్పుడే ఎవరు తొలిపోతారు, అప్పుడే ఎవరు వస్తారు మాట్లాడడానికి, అప్పుడే పిల్లి ఇంట్లోకి వస్తుంది, అప్పుడే ఎలకలు వంటగదిలో దూరతాయి, అప్పుడే పిల్లోడు ఏడుస్తాడు. ఎందుకంటే నీకు ధ్యాస లేదు కనుక, ప్రార్థన మీద నీకు ఆసక్తి లేదు కనుక, ప్రార్థన ఎలా చేయాలో నువ్వు దాన్ని ఆచరించడం లేదు కనుక. అంటున్నాడు, మనస్సును ప్రభు యెహోవా ఎదుట మనస్సును నిబ్బరపరుచుకొని. ఆ నిబ్బరపరుచుకోవడమే అసలైన ఉపవాసం. నువ్వు ప్రార్థన కోసం మోకరించిన తర్వాత ఫోన్ సంగతి నీకు. ప్రార్థన కోసం మోకరించే స్టవ్ ఆపేవో లేదు, ఆపలేదు అనుకుంటా, మర్చిపోయి కంగారు వచ్చాను. ప్రార్థన మోకరించావా? స్టవ్ సంగతి ఆలోచిస్తున్నావా? ఎక్కడుంది నీ విశ్వాసము? జాగ్రత్త. ప్రార్థనగానే ఉండాలా. ప్రార్థన మరో దాంతో లింకప్ పెట్టకూడదు ఇప్పుడు కూడా. ఎందుకో తెలుసా? ప్రార్థన అంటే ఏంటి? దేవునితో సంభాషణ. తమాషా కాదు, దేవునితో సంభాషణ. నీకంటే పై అధికారితో మాట్లాడుతుంటే ఒడిగిపోయి మాట్లాడతావే. ఓ ఎంఆర్ఓ గారి దగ్గర, ఆర్టీఓ గారి దగ్గర గడగడలాడిపోయి నిలబడతావే. మరి దేవునితో మాట్లాడేటప్పుడు ఎంత నిబ్బరంగా ఉండాలి? ప్రార్థన కొరకు ఎంత స్టడీ అయిపోవాలి నువ్వు? నీ హృదయాన్ని ఎంత స్టడీ చేసుకోవాలా? నీ ఇంటి పరిస్థితి ఎంత స్టడీ చేసుకోవాలా? మొన్న ఎక్కడో ఒక కలెక్టర్ గారు ఎక్కడో మీటింగ్లో ఆఫీసర్స్ అందరిని పిలిచి, తన దగ్గర ఆఫీసర్ని పిలిచి మీటింగ్ పెట్టి మాట్లాడుతూ ఉంటే, మన డారిష్ మన తెలిసి అంత వయసు వాళ్ళ అబ్బాయి అంట, కలెక్టర్ అమ్మ గారు వాళ్ళ అబ్బాయి. ఆ రోజు స్కూల్ సెలవు అయితే పిల్లడు కూడా వచ్చాడు పాపం, ఈవిడితో పాటు, కలెక్టర్ గారితో పాటు.
ఈ పిల్లడు ఆటలాడుతూ ఉన్నాడు. కలెక్టర్ గారు మాట్లాడుతున్నారు, పిల్లడు ఆటలాడుతూ ఉన్నాడు. ఇది వీడియోలో వచ్చేసింది. వీడియో తీస్తారా? కలెక్టర్ గారు మాట్లాడుతున్న సమీక్ష వీడియో వచ్చేసింది. ఈ వీడియో సీఎం గారి దగ్గరికి వెళ్ళిపోయింది. ఏం మాట్లాడుతూ కలెక్టర్ గారు ఆఫీసర్ ఏం చెప్తున్నారని ఆ వీడియో చూస్తున్నాడు ఆయన. వెనకాల పిల్లోడు ఎగరటం, ఆటలాడటం, ఆ మిగిలిన ఆఫీసర్లు ఎత్తుకోవడం, కలెక్టర్ గారు బిడ్డ కదా బుచ్చగెచ్చడం, చూచి చీచి చూచు అంటాం, ఇవన్నీ ఆ వీడియోలో వచ్చేసినాయి. కలెక్టర్ గారినేమో ఎందుకు మీ అబ్బాయిని తీసుకుని వచ్చావు సస్పెండ్. ఆ పిల్లోడు ఎవరో పిల్లోడైతే నువ్వెందుకు ఎత్తుకున్నావు, ఎందుకు సమీక్షలో పాల్గొనలేదు, ఎందుకు నువ్వు డ్యూటీని సరిగ్గా చేయలేదు అని ఎవరెవరు ఎత్తుకున్నారో వాళ్ళందరినీ సస్పెండ్ చేశారు. తెచ్చినందుకు ఈవిడ్ని వెంటనే జిఆర్డీ ట్రాన్స్ఫర్ చేశారు. జనరల్ అడ్మినిస్ట్రేషన్ రిపోర్ట్ చేయకుండా నీకు వేరే డిపార్ట్మెంట్ లేదు చెప్పేది అక్కడ కూకో. ఎవరెవరు ఎత్తుకొని ముద్దాడారో ముచ్చడాడారో ముక్కు సీదారో ఉంటారు కొంతమంది పాపం, వాళ్ళందరూ సస్పెండ్ చేశారు. అంటే ఒక ఆఫీసర్ కలెక్టర్ అయ్యుండి, జిల్లాధికారి అడ్మినిస్ట్రేటర్ అయ్యుండి ఆవిడకే అలా ఉంటే, మన దేవుడు ఆయన రాజులకు రాజు, ప్రభులో ప్రభు, సర్వోన్నతుడు, సర్వాధికారి, సర్వశక్తివంతుడు, సర్వసైన్యులకు అధిపతి, సర్వ సృష్టికర్త అయిన దేవుడు ఆయనతో మాట్లాడే సంభాషణ ఎంత హృదయాన్ని నిబ్రపరుచుకోవాలి, ఎంతగా స్టడీ అవ్వాలండి. అసలు వణుకుతూ విధేయత చూపిస్తూ చేతులు ముడుచుకొని తల వంచుకొని కాళ్ళు కనపడకుండా చేసుకొని ఎంత జాగ్రత్తగా ఉండాలి ప్రభు సన్నిధిలో. ఇవాళ చెప్పులు తీయట్లేదు, బూట్లు తీయట్లేదు, మొబైల్ వదిలిపెట్టట్లేదు. చెప్పులు తీయరు, మొబైల్ వదిలిపెట్టచ్చు. కాళ్ళకి చెప్పులు అంటే చేతిలో మొబైల్ ఉంటుంది. నువ్వు ప్రార్థన చేయి, ప్రసంగం చేయి, ప్రార్థన ఇంకో ఉపవాసం కూడా ఏమైనా చేయి, ఇది ఉండాల్సిందే పక్కన. పిల్లోడు పసిపిల్లలు 3 నెలల పిల్లోడు వదిలేస్తున్నారు కానీ మొబైల్ వదిలిపెడతలేదు. ఇప్పుడు బస్సు ఎక్కడమన్నా ఆపుతున్నారు కానీ ఇది చూడటం ఆపట్లేదు. ప్రపంచం ఇవాళ పొల్యూట్ అయిపోతుంది. ప్రార్థన అంటే తమాషా కాదు, ప్రార్థన అంటే దేవునితో సంభాషణ. హృదయాన్ని ఏం చేయాలి? మనము నిబ్బరపరుచుకున్నటువంటి వారముగా ప్రభు సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థించవలసినటువంటి వారముగా మనం ఉంచున్నాం. అక్కడే 9వ అధ్యాయంలోనే 18వ వచనం చూద్దాం. దానియేలు గ్రంథం నీ గొప్ప కనికరమును బట్టియే. ఏంటంట? దేనికి ప్రార్థన చేస్తున్నామంట మనము? మన అవసరం కోసమో మన అర్థింపో కాదంట. దేని కొరకు ప్రార్థన చేస్తున్నాం మనము? ఆయన కనికరాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నామంట. ప్రతి సోమవారం కలెక్టర్ గారు ఒక మీటింగ్ పెడతారు. ఏమంటారు దాన్ని? ఏంటది? కాన్ఫరెన్స్ కాదండి, ప్రజా దర్బారు అంటే ప్రజా సమస్యలు వినటానికి. అవునా? ప్రజావేదికో సంథింగ్ ఏదో అంటే సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ రోజు కలెక్టర్ గారు ప్రజలు డైరెక్ట్గా అర్జీలు తీసుకుని సమీక్షిస్తుంటారు. కరెక్ట్. ప్రతి సోమవారం కూడా అది కరెక్ట్. స్పందన. కరెక్ట్ గారు స్పందిస్తారో లేదో మనకు తెలియదు కానీ ఇక్కడ అంటున్నాడు. ఏమంటున్నాడంటే, అంటే నీ బాధ ఏంటో నాకు చెప్పు అని అవకాశం ఇస్తున్నారు. స్పందన అంటే అంతే కదా. నీ కొర్రీ ఏంటో నాకు చెప్పు, నీ సమస్య ఏంటో నాకు చెప్పు అని ఒక టైం పెట్టి, ఒక రోజు పెట్టి, ఆ టైంకి వారు అందుబాటులో ఉండి మనకు అవకాశం ఇస్తున్నారు. అది స్పందన అంటే. ఇక్కడ అంటున్నాడు కనికరమును బట్టియే. అంటే ప్రభు స్పందించి నీ బాధను బట్టి, నీ ఆక్రందనను బట్టి, నీ విచారమును బట్టి, నీ దుర్గతిని బట్టి, నీ హీనదశను బట్టి ఆయన కనికరించి ఇలాంటి ఉపవాస ప్రార్థనలు, ఆన్లైన్ ప్రేయర్లు, 7 hours ప్రేయర్ అని రకరకాల పేర్లు పెట్టి ఆయా సంఘాల్లో ఓ యోగ్యమైనటువంటి ప్రార్థనా కూడికను దేవుడు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన కనికరమును బట్టి నీ ప్రార్థన వినాలి అని, నీ కన్నీరు చూడాలి అని, ఆ కన్నీటిని తుడవాలి అని,
నీ బాధ ఏమిటో చెప్పుకుంటా ఉంటే అది విని క్లియర్ చేయాలని ఆయన కనికరించి నీకు ఈ ప్రార్థన అవకాశం ఇచ్చారంట. చెప్పడం ఒకసారి. అంతే తప్ప రవికుమార్ ఏర్పాటు చేసిన 7 గంటల ప్రార్థన కాదు ఇది. అర్థమైందా? 7 గంటల ప్రార్థన నేను ఏర్పాటు చేయలే. ఎవరు ఏర్పాటు చేశారంట? దేవుని యొక్క కనికరమును బట్టి దేవుడు మన నిమిత్తం నాకు నీకు కూడా ఇది ఏర్పాటు చేసి కనుక అంటున్నాడు అక్కడ, ఈ గొప్ప కనికరమును బట్టి మేము నేను ప్రార్థించుచున్నాము కానీ మా స్వనీతి కార్యమును బట్టి నీ సన్నిధి నిలబడి ప్రార్థించుటలేదు. గమనించండి, ఎందుని బట్టి ప్రార్థన చేస్తున్నావు? నీ స్వనీతిని బట్టి. అందుకనే చాలాసార్లు నువ్వు చేసే ప్రార్థన దేవుడు ఆలకించకపోవడం. ఈరోజు సంఘంలో ఓ ప్రశ్న అడిగాను నేను. ఈరోజు సంఘంలో ఒక ప్రశ్న అడిగాను, మిమ్మల్ని కూడా అడుగుతున్నాను. సేవకులు మీరు కూడా మీ సంఘంలో చాలా ప్రార్థన చేశారు, ఉపవాసముని ప్రార్థన చేశారు, ఏడ్చి ప్రార్థన చేశారు, గొలుసు కట్టు ప్రార్థన చేశారు, వాట్సాప్లో పెట్టేశారు కూడా. మేము ఎలాంటి ప్రార్థన చేస్తాం, మీరు కూడా ఇలాంటి ప్రార్థన చేయండి. పోయిన నెలలో ముఖ్యంగా ఎలక్షన్ కోసం చేశారా? ఎలక్షన్ కోసం చేశారా? మీరు ప్రార్థన చేసిన వాళ్ళే గెలిచారా? ఏమైంది అంటే తేడా ఎక్కడొచ్చింది? ఎందుకు తారు మారైంది, మారు తారు అయింది? ఎక్కడొచ్చింది తేడా? మరి చేశారా ప్రార్థన? మీరు చేసేది ప్రార్థనే కదండి. మీ సంఘాలతో ప్రార్థన చేయించారుగా, సేవకులు కూడుకుల్లో ప్రార్థన చేయించారుగా, సేవకుల సదస్సులో బల్లగుద్ది మైకిలు కొట్టి ప్రార్థన చేయించారుగా. పైగా వాగ్దానాలు కూడా మేము గెలిపించేస్తామని వాగ్దానాలు చేశారుగా. మరి ఒక్కరి ప్రార్థన ఇంతటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇన్ని వేల మంది, లక్షల మంది ప్రార్థన చేస్తే సేవకులు, బిషప్పులు, అభిషక్తులు, అగ్ని స్వరూపులు మేము మాట్లాడితే అగ్ని వచ్చేస్తుంది, అది దిగిపోద్ది, ఇది దిగిపోద్ది, ప్రవచనాలు ఇన్ని చెప్పి చేసిన ప్రార్థన ఏమైంది? కాదు, దేవుడు అనుకున్న ప్రార్థన నువ్వు చేయలేదు. దేవుడికి అంగీకారం లేదని అర్థం ఏంటంటే దేవుడు కోరుకున్న విధానం నీ ఫార్మేట్ లేదు. నీ ప్రార్థనకు ఒక ఫార్మేట్ ఉంటుంది, అవునా? ప్రతి దానికి ఒక ఫార్మేట్ ఉంటుంది. కూర అలాగే వండాలా. ముందు వంకాయలు వేసి, అది మాడిపోయిన తర్వాత మిరపకాయలు వేసి, అది వేసిన తర్వాత ఉల్లిపాయలు వేసి, ఆ తర్వాత నీళ్ళు పోసి, ఆ తర్వాత నూనె పోసావు అనుకో, అది కూర వండే ఫార్మేటేనా? తింటానికి అది కాదు. కూర వండడానికి ఒక ఫార్మేట్ ఉంది. పాలు పెరుగు అవ్వాలంటే ఒక ఫార్మేట్ ఉంది. 10th క్లాస్ పాస్ అవ్వాలంటే ఒక ఫార్మేట్ ఉంది. సేవకుడు అవ్వాలంటే ఒక ఫార్మేట్ ఉంది. విశ్వాసకు ఒక ఫార్మేట్ ఉంది. ఒక క్రమం ఉన్నది. ప్రార్థనకు కూడా క్రమం ఉన్నది. ఆ క్రమము లేకపోతే నీ ప్రార్థన ఏమవుతుందో తెలుసా? అక్రమం అయిపోద్ది. జాగ్రత్త. దేవుడు కోరుకున్న క్రమంలో నువ్వు ప్రార్థన చేయకపోతే, అందుకే ప్రార్థన పాపం అని చెప్పబడుతుంది బైబిల్లో. నీ ప్రార్థన ఎందుకు పాపమైంది అంటే ప్రార్థన ఫార్మేట్లో లేదది. ప్రార్థన ఉండవలసిన క్రమంలో లేదు నీ ప్రార్థన. అందుకే నీ కనికరమును బట్టే తప్ప నా స్వనీతిని బట్టి నేను ప్రార్థన చేయటం లేదు అంటున్నాడు. కనుక మనం చేసిన ప్రార్థన అంతా గాలిలో గెలిచిపోయింది. ఎవరెవరో గెలిచేశారు. ఈవేళ ఊహించడానికి కూడా లేదు, అర్థం లేదు. ఊహించడానికి కూడా లేదు. ఈవేళ ఎంతమంది ప్రార్థన చేసుకుని అంచుల్లోనే ఉండాలి కదండి, అవునా? కనీసం అంచుల దాకా రావాలిగా. బాణలో అంచులను నింపబోయినా సగం నిండాలిగా. ఏ ఒక్క బాణ, ఏ కాన్స్టిట్యుయెన్సీలో కూడా ఎక్కడ అసలు అడుగు కూడా లేకపోతే మరి ఏ బాణ నింపారు మీ ప్రార్థన ద్వారా? ఎన్ని బాణాలు నింపారు? కారణం ఏంటంటే ప్రభువు అనుకున్న ఫార్మేట్లో నీ ప్రార్థన ఉంది. అందుకే ప్రభు ప్రార్థన నేర్పుతున్నారు మనకి. మరొక మాట మీకు జ్ఞాపకం చేసేసి మనం ప్రార్థనకు వెళ్ళిపోదాం. ఇంకా రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 34వ వచనం. ఎవరంట?
దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడు ఆయనే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని ఇదే రోమీయులు రాసిన పత్రికలో చూస్తాం మనము, యుక్తముగా ఎలాగున ప్రార్థన చేయటమో మీకు తెలియదు కనుక ఆత్మ తానే మూలుగులతో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అయిపోయిందా చూడటం? చూడటం అయిపోతే ప్రారంభిస్తాం. అది పిల్లలు రాయికి వెళ్తారు, చూడండి ఒకసారి. మీరు ఓకే అంటే మాకు వెళ్ళిపోదాం. ఓకేనా? గుడ్. వెళ్ళేవాడు వెళ్తూ ఉంటారు, వచ్చేవాడు పాపం నీరసమని వెళ్తున్నారు. ఆయన ఎక్కడాలే చూపిరా. నాతో పాటు బ్యాంకులో పనిచేసే ఒక ఆయన ఉండేవాడు. అప్పట్లో బజాజ్ 150 స్కూటర్లు కొత్తగా వచ్చినాయి 80sలో. ఆయన కూడా కొనుక్కున్నాడు, జమీందారు బిడ్డ, నాతో బ్యాంకులో పనిచేయాలి, కొనుక్కున్నాడు ఆయన. ఈ శ్రీరామనగర్ నుంచి వెళ్ళాలి బ్యాంక్కి, ఆర్ఆర్పేట. నాకు అప్పుడు బండి లేదు, సైకిల్ మీద వెళ్ళేవాడిని. సరే ఒక రోజు ఏమన్నాడంటే, రవి నా బండి మీద వెళ్దారా అన్నాడు. సరేలే బండి ఎక్కాను, వెనకాల కూర్చున్నాను. ఆయన బండి తోలుతున్నాడు. కూర్చి వెదరికి వెళ్ళిన తర్వాత సెయింట్ యాన్స్ కాలేజ్ ఉంది కదా, ఆడపిల్ల కాలేజ్ ఉంది కదా, రైట్. అదేమిటో విచిత్రంగా సినిమా హాల్ వాళ్ళు పెద్ద పెద్ద వాల్ హోర్డింగ్స్ అక్కడే పెడతారు. పైగా ఈ సెయింట్ యాన్స్ కాలేజ్కి ఇప్పుడు ఎదురుకుండానే ఇప్పుడు అపార్ట్మెంట్ కట్టారు. అక్కడ ఒక సినిమా హాల్ రామకృష్ణ థియేటర్ ఏదో ఉండేది ఇక్కడ, అవునా? రామకృష్ణ థియేటర్ ఉండేది. ఆ థియేటర్ సంబంధించిన వాల్ పోస్ట్ కూడా అక్కడే ఉండేవి. ఈ స్కూటర్ తోలుతా అయిన అప్పటికే బ్యాంక్ టైం అయ్యి 10కి బ్యాంక్కి వెళ్ళి మనం 9:30 వెళ్ళిపోయి బ్యాంకులో అటెండ్ వెళ్ళిపోవాలి, మేము లోపలికి వెళ్ళిపోవాలా. ఇటు తోలుతున్నాడు బండి. అప్పుడు కాలేజీ టైము, ఆడపిల్లలందరూ స్కూల్ కాలేజీకి వచ్చేసే జనం అందరూ అటు నుంచి వస్తారు, తమిళ వస్తున్నారు. ఇటు నుంచి మేము వెళ్తున్నాం. ఆ వాల్ పోస్ట్ పెద్ద హోర్డింగ్ పెట్టారు, గోడ పెట్టేశారు. బండిటి వెళ్తా ఉంది, మొహం తిరుగుతూ ఉంది. నాకు గుండె దడదలాడుతుంది, ఇదేంటి మావాడు ఇలా తోలుతున్నాడు ఏంటి అని చెప్పేసి. తీరా వెళ్ళి అంటాను, గజపతి ఇటు చూడు అంటానే ఉన్నాను నేను. ఆయన పేరు గజపతిరావు గారు. ఇటు అంటానే ఉన్నాను నేను. ఇద్దరు ఆడపిల్లలు అటు నుంచి, అప్పుడు ఈ డివైడర్ లేదు, అప్పుడు ఒకటే చిన్న రోడ్డు గొతుకులుగా ఉండేది. ఇద్దరు ఆడపిల్లలు సైకిల్ మీద వాళ్ళు కుట్టేశాడు. వాళ్ళు కింద పడి లోపోమంటారు. ఈలోపు చూసిన వాళ్ళు ఆ పక్క ఈ పక్క వచ్చి బుద్ధి ఉందా లేదా, ఆడపిల్లలు కొడతారా, ఇంత పెద్దవాళ్ళు మగవాళ్ళు డేట్ అని కూడా ఆలోచించారు. వీళ్ళు ఎక్కడ పట్టు కొడతారా బాబుని. జాగ్రత్త, ఇలా చూడకండి. ఇప్పుడు కూడా జరుగుతూ ఉంటుంది. వెళ్ళేవాళ్ళు వెళ్తూ ఉంటారు, వచ్చేవాళ్ళు వస్తూ ఉంటారు. చాలా ప్రమాదాలు ఉన్నాయి దీంట్లో చూసేది. రోడ్డు మీద కానీ ఎక్కడ చూడ బళ్ళు నడుపుతూ ఉంటారు. జాగ్రత్త అంటున్నాడు ఇక్కడ 8:34 రోమీయులకు రాసిన పత్రిక. శిక్ష విధించువాడు ఎవడు మనకి? అంతేకాదు మృతులలో నుంచి లేచిన వాడును ఆయనే దేవుని కృపాశ్వనం ఉండి అప్పటికిప్పటికీ కూడా మన నిమిత్తమై విజ్ఞాపన చేయుచున్నటువంటి దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత నౌ వాట్ ఇస్ హిస్ డ్యూటీ? 2 పనులు చేస్తున్నాడు ఆయన. యేసు ప్రభువారు మన కొరకు ప్రాణం పెట్టిన తర్వాత పునరుత్థానుడు అయ్యాడు కదా, ఆయన సమాధిలో లేచాడుగా, మరలా తిరిగి ఆరోహణం అయిపోయాడు, కొంతమంది కనిపించి ఆరోహణం అయ్యాడు కదా. వెళ్ళిన తర్వాత 2 టాస్కుల మీద ఉన్నారు ఆయన. ఒకటి ఏంటంటే, ఎవరైతే ఆయన నమ్మి విశ్వసించి పరలోకానికి అర్హులుగా ఉంటారో వారి నిమిత్తమై ఇల్లు కడుతున్నాడు ఆయన. ఏం కడుతున్నాడు ఆయన? ఇల్లు కడుతున్నాడు. అలాగున ఇంటిలో గృహప్రవేశం చేయడానికి ఎవరైతే అర్హులో వారి నిమిత్తమై ప్రభువా వారికి ఎటువంటి ఆటంకం లేకుండా వారు వచ్చి గృహప్రవేశం చేయాలి, ఈ పరలోక రాజ్యంలో చేరాలి, ఈ రాజ్యంలో వారు శాశ్వతంగా నీతో నాతో ఉండాలి ప్రభువా తండ్రి అని చెప్పేసి పరలోకానికి అర్హులైన వారి నిమిత్తమై విజ్ఞాపన చేస్తున్నటువంటి దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం చేద్దాం, హల్లెలూయా.
అందుకేంద మనం వ్యాఖ్యానం చూసాం, అందరి కొరకు నేను ప్రార్థన చేయట్లేదు, నీ వారి కొరకే. ఎవరు నీ వారు అంటే ఎవరైతే పరలోకానికి అర్హులో వారి నిమిత్తమే యేసయ్య ప్రార్థన చేస్తున్నారు. గమనించు, ఆ జాబితాలో నువ్వు ఉన్నావా? ఆ లిస్టులో నువ్వు ఉన్నావా? యేసయ్య నీ నిమిత్తమై ప్రార్థన చేయడానికి నీకు ఎలిజిబిలిటీ ఉందా? అర్హత సంపాదించుకున్నావా? యోహాను సువార్త 9వ అధ్యాయము 37వ వచనం చూద్దాం. యోహాను సువార్త 9వ అధ్యాయం 37వ వచనం. ఏంటంట? నీవు ఆయన చూచుచున్నావు, నీతో మాట్లాడుచున్నటువంటిది ఆయనే. కనుక ప్రార్థన చేసినప్పుడు ఎవరు చూడాలి అంటే యేసును చూడాలి, దేవుడు చూడాలి. మనం యాకోబు ప్రార్థన చేస్తూ ఉండగా ఆ రాత్రి ఒక్కడు ఆ రేవు దగ్గర ఆ ఏటు దగ్గర ఉండిపోతే ఆయన కన్నీళ్లతో ప్రార్థన చేస్తూ ఉండగా బేతేలులో ఆయన అతనికి ప్రత్యక్షమాయెను. ఎవరంట? ఒక మోసగాడైన యాకోబుకి దేవుడు బేతేలులో ప్రత్యక్షమయ్యాడు. కారణం ఏంటంటే కన్నీటి ప్రార్థన. ఈ రాత్రి నువ్వు కూడా ప్రార్థన చేస్తూ ఉండగా ఎలా చేయాలంట? నీవు ఆయన చూచుచూ ఉన్నావు. నీ దృష్టి ఎక్కడ ఉండాలి? చూస్తూ ఉండాలి. చాలాసార్లు చెప్తూ ఉంటాను, మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటే నీ చేతులు ముందుకు చాచినప్పుడు నీ చేతుల్లోనికి ప్రభు పాదాలు రావాలి. నువ్వు మోకరించి ప్రభువా, ఓ పెద్ద అని చెప్పాను నాకు ఈ సూత్రం, నేను దాన్ని పాటించాను. వెంటనే నేను మోకరించి ప్రభువా తండ్రి అని హృదయ విదారకంగా అడిగినప్పుడు నా చేతుల కిందకి ఎలా పెట్టితే మోకరించి ఆ చేతుల కిందకి ప్రభు పాదాలు అలా తాకిని నన్ను స్పర్శ అనుభవించాను. నేను ఎప్పుడు ప్రార్థన చేసినప్పుడు అడుగుతుంది ప్రభు అనగానే పాదాలు వస్తాయి. అప్పుడు ఆ పాదాలు పట్టుకుని బ్రతిపడుతుంది. ప్రభు బిడ్డకి ఎలా ఉంది నాయన, వీడికి ఎలా ఉంది ప్రభు, వీళ్ళు బాగు చేయనైనా, వాళ్ళు స్వస్థపడు ప్రభు, వీళ్ళు ఆశ్రయించి ప్రభు అని ప్రార్థన చేస్తాను. నేను ఆమె అన్న తర్వాత నా చేతుల గురించి పాదాలు అలా వెళ్ళిపోతాయి, నెమ్మదిగా వెళ్ళిపోతాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరు చూడాలి నువ్వు ప్రార్థనలోను? నువ్వు దేవుడు చూడాలి అంటున్నాడు ఎక్కడైనా. నీవు ఆయన చూచుచున్నావు, నీతో మాట్లాడుచున్నవాడు ఆయనే. నీ ప్రార్థనకు జవాబు ఆమెను నువ్వు కదా అంటావు. ఎవరు అనాలంట? దేవుడే ఆమెను అనాలి. అందుకని 31వ వచనం చూద్దాం. పైన 31వ వచనం చూద్దాం. 31. ఎవడైనను ఎవరు ప్రార్థన ఆలకిస్తాడంట? దేవభక్తుడు. దైవ భక్తుని ప్రార్థన మాత్రమే ఆలకిస్తాడు, అందరి ప్రార్థన ఆలకించడు ఆయన. ఎవడైనా దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకించును. చెప్పగలదు ఒకసారి? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థన చేయటానికి దైవ భక్తి కావాలి. ఏదో ప్రార్థన చేస్తే భక్తి లేకుండా ప్రార్థన చేస్తే ఆయన ఆలకించడు. కానీ ఎవడైనా వాని ప్రార్థన దేవుడు ఆలకించాలి అనుకుంటే వాడు దైవ భక్తి కలిగినటువంటి వాడిగా దేవభక్తులు అయి ఉండాలంట. అయ్యుండి ఆయన చిత్తము చొప్పున జరిగించినడలా అప్పుడు ఆయన మనవి ఆయన ఆలకించును. మోకరించుదాం దయచేసి, అవకాశం ఉన్నటువంటి మోకరించండి. నువ్వు ఆయన చూడాలి. ఇప్పుడు 37వ వచనం చూచాం. నీవు ఆయన చూచుచున్నావు, ఆయన మాట్లాడుచున్నది నీతోనే. మాట్లాడుచున్నవాడు ఆయనే. నువ్వు ప్రార్థన చేస్తున్నగా నీతో మాట్లాడాలి. నీ ప్రతి విన్నపానికి ఆయన ఎస్ అని చెప్పాలి, ఆమెన్ చెప్పాలి, యాక్సెప్టెడ్ అని చెప్పాలి, అంగీకరిస్తున్నానని చెప్పాలి, నీ కొరకే కార్యం చేస్తున్నానని చెప్పాలి. నీవు ఆయన చూచుచున్నావు, నీతో మాట్లాడుచున్నవాడు ఆయనే. అలా నీవు ఉండాలి అంటే దేవభక్తులై ఉండి ఆయన చిత్తము చొప్పున అడిగే బిడ్డవుగా, ఆయన చిత్తము చొప్పున జరిగించుకునేవాడుగా, ఆయన చిత్తము చొప్పునే సమస్తము జరుగునట్లుగా నీ హృదయాన్ని సిద్ధపరుచుకుంటే, నీ హృదయాన్ని నిబ్బరపరుచుకుంటే ఈ రాత్రి దేవుడు నీ విజ్ఞాపనను ఆలకించి
నీ ఆక్రందనను చూచి, నీ హృదయ విదారకమైన పరిస్థితులు గమనించి, ఆకాశము నుండి ఆయన తొంగి చూచి నీ ప్రార్థనకు జవాబునివ్వటానికి సిద్ధముగా ఉన్న దేవుడు ఆయన. ఆయన నిత్యము జీవించుచూ ఉండి కుడి పార్శ్వమును కూర్చుండి విజ్ఞాపన చేయించున్నటువంటి దేవుడు ఆయన. నా ప్రియమైన దైవ సేవకుడా, నా ప్రియమైన విశ్వాసి సంగమా, ఓ సహోదరి సహోదరుడా, ఎటువంటి ప్రార్థన చేస్తూ ఉన్నావు? ఏమని ప్రార్థన చేస్తూ ఉన్నావు? ప్రభువే, నీ కొరకు అంత గొప్ప ప్రార్థన చేస్తూ ఉంటే, అంత కఠినమైన ప్రార్థన చేస్తూ ఉంటే, అంత విజ్ఞాపన ప్రార్థన చేస్తూ ఉంటే, అంత యాచన అడుక్కునేటువంటి ప్రార్థన చేస్తూ ఉంటే, అంత విజ్ఞాపన కన్నీటితో చేస్తూ ఉంటే, కన్నీరు మున్నీరుగా నీ నిమిత్తం విలపిస్తూ ఉంటే, నీ కొరకు నీవు, నీ ఆత్మ కొరకు నీవు, నీ బిడ్డల కొరకు నీవు, నీ బ్రతుకు కొరకు నీవు, నీ ఆత్మీయ జీవితం కొరకు నీవు, నువ్వు పరలోకానికి వెళ్ళటం కొరకు నీవు కొంచెం సేపు అయినా ప్రార్థన చేయలేవా? అందుకే ప్రభు వచ్చినాడు, కొంచెం సేపు అయినా మీరు మెలకువగా ఉండలేరా? ఈ శోధన నుంచి తప్పించుకోవటానికి. అయ్యో, భయంకరమైన శోధన వస్తూ ఉందే, భయంకరమైన కీడులు సంభవించబోతున్నాయే, దినములు బహు చెడ్డవిగా ఉంటున్నవి కదా, భయంకరమైన దినాల్లో బ్రతుకుతున్నాము కదా. ఆ కీడులు సంభవించకుండా, ఆ శాపగ్రస్తమైన మీ దగ్గర రాకుండా కొంచెం సేపు మెలకువగా ఉండి ప్రార్థన చేసుకోలేవా? శిష్యులు నిద్రపోతూ ఉన్నారు. ప్రభు వచ్చి చూసేసరికి వారు ఎంతగా శాపాన్ని తెచ్చుకున్నారో మీరు అనుకోవచ్చు. వారు శిష్యులు అపోస్తలులయ్యారు అని చెప్పి నిజమే, కానీ వారు ఎంత భయంకరంగా హతమార్చబడ్డారో, వారు ఎంత భయంకరంగా హతమార్చబడ్డారో. ఎలా చనిపోయినా పరలోకం వెళ్తారు కదా. ప్రభువునందుండి మృతులు అంటున్నారు, ధన్యులు అంటున్నారు. ఎలా చనిపోయినా ప్రభువునందుంటే పరలోకం వెళ్తారు. మరి అంత భయంకరంగా హింసింపబడి చంపబడాలా? ఎందుకు అంటే ప్రభు వచ్చేసరికి నిద్రపోతూ ఉన్నారు. ప్రభువును ఒప్పుకోకుండా మాకు తెలియదు అన్నారు. ప్రభువును శిక్షిస్తూ ఉంటే పారిపోయిన వారుగా ఉన్నారు. గాయాలు చూస్తేనే కానీ నేను నమ్మను అన్నారు. ఈ కారణాలు బట్టి వారందరూ క్రూరాతి క్రూరంగా హింసింపబడి చంపబడ్డారు. వారి ఆయుష్ అయిపోయి చనిపోయినా సరే శిష్యులు గనక, అపోస్తలులు గనక వారు పరలోకం చేరతారు. మరి ఇంతగా ఎందుకు హింసింపబడ్డారు? జాగ్రత్త. ప్రభు ఆయన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఆయన ఆక్రందన నిమిత్తం చేస్తుండగా కొంచెం సేపైనా, కొద్దిసేపైనా ఉపవాసం ఉండి దేవునితో అనుసంధానింపబడి దేవుని ఆత్మ నీ ఆత్మ ఏకమైపోయి మెలకుగా ప్రార్థన చేయలేవా? ఆ మాత్రం నిద్ర ఆపుకోలేకపోతున్నావా? ఎందుకు వస్తుంది కురుకుపాటు నీకు? అసలు ఎందుకు వస్తుంది కురికి? అసలు నీ పరిస్థితి ఏమిటి? నీ బ్రతుకేమిటి? రేపేం సంభవించబోతోంది? ఎవరి జాబ్, ఎవరి ఇన్కమ్, ఎవరి స్టేటస్, ఎవరి స్ట్రాటజీ మే నాట్ వర్క్. దేవుని దగ్గర ఇవేమి వర్క్ చేయవు. కేవలము దేవుని కృప మాత్రమే, దేవుని కృప మాత్రమే. ఆయన కృప బాహుళ్యమును బట్టి ప్రార్థన చేస్తున్నాం తప్ప మనము మన స్వనీతిని బట్టి కాదు. ఆయన అనుమతించాడు ఈ ప్రార్థన కొరకు, అందుకే ప్రార్థన చేయగలుగుతున్నాం. ఆయన అనుమతించకపోతే, అవకాశం ఇవ్వకపోతే ఈ ప్రార్థన చేయలేము కదా. ఆయన కనికరమును బట్టి ప్రార్థన చేస్తూ ఉండగా కొద్దిసేపు మోకరించి కొద్ది నిమిషాలు ఎవరికి వారమే వ్యక్తిగతంగా నీకు నచ్చిన స్థలంలో మోకరించు. నీకు ఆ ప్రక్కన ఈ ప్రక్కన ఎవరు అడ్డుగా ఉండకుండా, నీ ఆక్రందన, నీ ప్రార్థన ఎవరికి అడ్డుగా ఉండకుండా, నీవెవరికి అడ్డుగా ఉండకూడదు. నీకు నచ్చిన స్థలంలో మోకరించి కొద్ది నిమిషాలు వాక్యమును బట్టి విలపించు. యోగ్యముగా ప్రార్థన చెయ్యి. నీ ప్రార్థన దేవుడు ఆలకించాలి. నీ ప్రార్థన విజ్ఞాపన దేవుడు వినాలి.
ఆయన నీవు చూచుచున్నావు, నీతో మాట్లాడుచున్నది ఆయనే. నీ ప్రార్థనకు జవాబు రావాలి ఇప్పుడు. నీ ప్రార్థనకు ఇప్పుడే జవాబు, రేపు కాదు, నెక్స్ట్ వీక్ కాదు, వెళ్ళిన తర్వాత కాదు. మోకరించి ఉండగానే నీ విజ్ఞాపనకు జవాబు రావాలి. ఆయన స్వరాన్ని నువ్వు వినాలి, ఆయన ఆన్సర్ నువ్వు తీసుకోవాలి, ఆయన సొల్యూషన్ నువ్వు పొందుకోవాలి. నీ సమస్య ఇక్కడే పరిష్కరించబడాలి. ఇక్కడే 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 నువ్వు మోకరించి లేచేసరికి ఓ గొప్ప సంతోషం, ఓ గొప్ప ఆశీర్వాదం, ఓ గొప్ప ఆనందం, ఓ గొప్ప తలాంతు, ఓ గొప్ప ప్రయోజనకరమైన దాన్ని పట్టుకొని లేవాలి నువ్వు. కొద్ది నిమిషాలు అలాగా యేసుక్రీస్తు ప్రభువారు చేసిన విజ్ఞాపన ప్రార్థన. నీవు ఆయన చూచుచున్నావు, నీతో మాట్లాడుచున్నటువంటిది ఆయనే. నీవు మోకరించి కళ్ళు మూసినప్పుడు నీ హృదయం తెరవబడితే నీ ఆత్మీయ నేత్రాలతో ప్రభువును చూస్తావు, ఆయన తాకిడి అనుభవిస్తావు. ఆయన స్పర్శ నీ ప్రక్కకు వస్తుంది. నువ్వు నిజంగా ప్రభువా అని దీనంగా అడిగితే నీ ప్రక్కన నిలబడితే, ఒక మనిషి నిలబడితే ఎలా ఉంటుందో అలాగే నీ అనుభవంలోకి వస్తుంది. నీ ప్రక్కన ఆయన కూడా మోకరిస్తారు. అప్పుడు ఒక మనిషి నీ ప్రక్కనే ఉంటూ ముఖం పెడితే ఆ ఊపిరి నీకు ఎలా తగులుతుందో దేవుని ఊపిరి కూడా నీకు తగులుతుంది. నువ్వు ఆయన చూచుచున్నావు, నీతో మాట్లాడుచున్నటువంటిది ఆయనే. నువ్వు మోకరి నుంచి ప్రభువా అని ఆక్రందన చేస్తుంటే నీ చెవిలో గుసగుసలు వినపడతాయి. ప్రభు మాట్లాడతారు, ప్రభు స్వరాన్ని వినగలుగుతావు. అవి చాలా గుసగుసలు కాదు, చాలా స్పష్టంగా వింటావు. మెల్లలైన స్వరముతో ఆయన మాట్లాడేటువంటి దేవుడు ఆయన. చాలా మెల్లలైన స్వరంతో నీ ప్రశ్నకు సమాధానం ఇచ్చే దేవుడు ఆయన. నీ సమస్యకు పరిష్కారం ఇచ్చే దేవుడు ఆయన. నీ అనారోగ్యమును గద్దించి ఆరోగ్యమునిచ్చే దేవుడు ఆయన. నీ పరిస్థితులు చక్కదిద్దే దేవుడు ఆయన. నీతో మాట్లాడి నిన్ను సరిచేసే దేవుడు ఆయన. అమ్మా బాబు, ప్రార్థన పోస్చర్ ఒక ఫార్మెట్లో ఉంటుంది ప్రార్థన. ఆ ప్రకారమే ప్రభువు చేశారు, నిన్ను కూడా చేయమంటున్నారు ఈ రాత్రి. ఆ ఫార్మెట్లో చేసిందే ప్రార్థన అవుద్ది. నీ ఇష్టానుసారంగా చేసేది ప్రార్థన కాదు, నీకు నచ్చినట్టు చేసేది ప్రార్థన కాదు. నీ హృదయ స్పందన ప్రభు యొక్క స్పందనతో కలవాలి. నీ అవసరం యొక్క స్పందన, నీ హృదయ విదారకమైన స్పందన ప్రభు యొక్క ఆత్మీయ స్పందనతో ఏకమైపోవాలి. నీవు ఆయన చూచుచున్నావు, నీతో మాట్లాడుచున్నది ఆయనే. కొద్దిసేపు ఎవరికి వారే నీ వ్యక్తిగత ప్రార్థన అయిపోయిన తర్వాత అందరం కలిసి సామూహికంగా కామన్ ఇష్యూస్ ప్రార్థన చేయబోతూ ఉన్నాం కనుక వాక్యమును బట్టి కొద్దిసేపు ప్రియమైన సేవకులు కుటుంబాలు బట్టి ప్రార్థన చేయండి. మీ కుటుంబాన్ని బట్టి, మీ సేవను బట్టి ప్రార్థన చేయండి. మీ సేవ అభివృద్ధి కొరకు ప్రార్థన చేయండి. ఆత్మలు రక్షించబడాలని ప్రార్థన చేయండి. ఎక్కువ మంది రావాలి కాదు, వచ్చిన వారు రక్షించబడాలని ప్రార్థన చేయండి. ఓ ఊరంతా వచ్చేయాలి ప్రభా కాదు, వచ్చిన వారు 10 మంది అయినా, 20 అయినా, 100 అయినా, 50 మంది అయినా రక్షించబడాలి. ఏ ఒక్కరూ మిగిలిపోకూడదు. ప్రభువు రాకడలో ఎవరు విడిచిపెట్టబడకూడదు. నీ దగ్గరికి ఎంతమంది వస్తున్నారు అందరూ రక్షించబడాలి. చేయి ప్రార్థన. వారి ఆత్మల కొరకు ప్రయాసపడతాను ప్రభువా, నీ మహిమార్థమే వారు రక్షించుకో ప్రభువా. చేయి ప్రార్థన. నా ప్రియమైన విశ్వాసి, నిన్ను బట్టి, నీ కుటుంబాన్ని బట్టి, నీ అవసరాన్ని బట్టి, నీ ఆత్మీయ జీవితాన్ని బట్టి, నీ భర్తను బట్టి, నీ భార్యను బట్టి, నీ బిడ్డను బట్టి, నీ తల్లిదండ్రులను బట్టి, నీ అవసరాలను బట్టి విజ్ఞాపన చేయి. నీవు చూచుచున్నప్పుడు కనిపించేది ఆయనే, నీతో మాట్లాడుచున్నవాడు కూడా ఆయనే. నువ్వు ఆయనే చూస్తున్నావు, ఆయన తప్ప మరి ఎవరిని చూడలేదు. నువ్వు సమస్యను చూడలేదు, ప్రభువును చూడు. ఎర్ర సముద్రాన్ని చూడకు, అది చీలిపోయిన దాన్ని చూడు. సింహాలను చూడవద్దు, అవి కామ్గా పరుండాన్ని చూడు. అగ్ని మంటలను చూడవద్దు, అవి కాల్చకుండా ఉన్న స్థితిని చూడు. కరువును చూడవద్దు, దేవుడిచ్చిన సమృద్ధిని చూడు.
దప్పికను చూడవద్దు, బడలోంచి నీళ్లు రావటం చూడు. ఆకలితో ఉన్న చూడొద్దు, మన్నాను చూడు. నీవు చూచుచున్నది ఆయన్నే, నీవు చూచుచున్నది ఆయన్నే. నరకాన్ని చూడకు, సమస్యను చూడకు, పరలోకాన్ని చూడు, ప్రభువును చూడు. ఆయన నీతో మాట్లాడుతూ ఉన్నారు. ఆయన మౌనంగా ఉండే దేవుడు కాదు, ఆయన మౌనంగా ఉండే దేవుడు కాదు. దయచేసి ఎవరు నిద్రపోవద్దు, దయచేసి ఎవరు కురికి రానివద్దు. అసలు వాళ్ళు కురికి వచ్చేది కాసేపు రావండి, ఓ 2 అడుగులు అటు ఇటు వేయండి, మంచిది తాగండి, మోగోళ్ళకి రండి, మోకరించండి. అంతే తప్ప నిద్రకు అవకాశం ఇచ్చి శాపాన్ని తెచ్చుకోవద్దు దయచేసి. ఇది నిద్రపోయే సమయం కాదు.